నేను బీటెక్ చేశాను. నా బీటెక్ అనేది 2013లో పూర్తయింది. అప్పట్లో నేను ట్రిపుల్ ఈ తీసుకున్నాను. ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్స్ అంటే బాగా ఇష్టంగుండేది. సీనియర్స్‌ని అడిగితే ట్రిపుల్ ఈ అయితే బావుంటుంది అని చెప్పారు. అలానే మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నా చాలా ఇష్టం. సరే ట్రిపుల్ ఈ తీసుకుందామని తీసుకున్నాను. ఓకే. బాగా బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వెంటనే హైదరాబాద్‌లోనే ఏస్ కోచింగ్ సెంటర్‌లో గేట్ కోచింగ్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కే వచ్చాను. ఒక 1 ఇయర్ పాటు హైదరాబాద్‌లోనే ఉండి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాశాను. నెక్స్ట్ ఆర్‌సీ రెడ్డిలో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నాను హైదరాబాద్‌లోనే. అక్కడ కూడా ఒక 1 ఇయర్ పాటు ప్రిపేర్ అయ్యా. దీనంతటికి కూడా మనీ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా అయ్యింది. హైదరాబాద్‌లో ఉండాలన్నా గూడా. గ్రూప్స్ అప్పుడు ఒక 1,00,000 అయింది. గేట్ అప్పుడు ఒక 1,50,000 దాకా అయింది. కానీ నాకు దానికి తిరిగి ఒక రూపాయి గూడా వెనక్కి రాలేదు. ఎందుకంటే నేను జాబ్ అయితే తెచ్చుకోలేకపోయినా. రెడ్డిస్ కేటగరీ కొంచెం అప్పుడు అంత సిన్సియారిటీ గూడా లేదు. ఇప్పుడున్నంత కమిట్మెంట్, కాన్సంట్రేషను. అంటే అప్పుడు జాబ్ వాల్యూ తెలీదు. అంటే నీడ్ లేదు ఫస్ట్ రిక్వైర్‌మెంట్ లేదు. రిక్వైర్‌మెంట్ లేనప్పుడు అంత కష్టపడడం గూడా చేసుకోలేము ఫస్ట్. మన రిక్వైర్‌మెంట్ ఉంటే చేయాలనిపిస్తది. అలా అని అప్పుడు ఆ ఛాన్స్ అనేది మిస్ అయింది. ఒక 2 ఇయర్స్ పాటు ప్రిపేర్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ 15లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అసలు గ్రూప్స్ అనేది ఇంకా గవర్నమెంట్ జాబ్ అనే హోప్ వదిలేసుకోవాలి ఎవరైనా మాక్సిమం. ఈ మ్యారేజ్ లోపే ఎవరైనా ఏం చేయాలనుకున్నా. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ వేరు, కొత్త వాతావరణం అన్నీ ఉంటాయి. ఇంగా కొంచెం అన్నీ కొత్తగా ఉంటది. కొంచెం అలవాటు చేసుకోవాలి. ఫ్యామిలీ బాధ్యతలన్నీ ఉంటాయి. అలా అని చెప్పి గవర్నమెంట్ జాబ్ అనేది ఇంకా సైడ్‌కి వదిలేసాను కంప్లీట్‌గా. ఇంకా గవర్నమెంట్ జాబ్ మనకు కష్టం రాదు అని. ఇంకా నెక్స్ట్ ఇద్దరు కన్సీవ్ అయ్యాను. ఇంక తర్వాత ఇద్దరు పిల్లలనమాట. ఇప్పుడు మా పిల్లలు ఒకరు ఎల్‌కేజీ, ఒకరు యూకేజీ చదువుతున్నారు. హ్మ్. అలా సరే ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు గదా! సరే చదువుకున్నాము. ఈ సిటీ లైఫ్‌లో ప్రాపర్టీస్ ఉన్నప్పటికీ మనకి మంత్లీ ఇన్‌కమ్ మీదే డిపెండ్ అయ్యి మన లైఫ్ అనేది లీడ్ చేస్తుంటాం ఎవరమైనా గూడా. మనకొచ్చే ఆదాయం బట్టే ఖర్చులు పెట్టుకుంటుంటాం. ప్రాపర్టీస్ ఉన్నాయని లగ్జరీగా ఉండం ఎవరం గూడా. అలా అని సరే ఇద్దరం జేసుకుంటే ఇంకా మంచి లైఫ్ ఉంటది గదా! అని జాబ్ చేద్దాము. సరే చదువుకున్నాను గదా! అని జెప్పి ఆలోచిస్తున్నా. నేనైతే ట్రిపుల్ ఈ గదా! మెకానికల్ సైడ్ ఎళ్దామని డిసైడ్ అయ్యా. అంటే నాకు రిలవెంట్ ఫీల్డ్ అయితే నాకు కష్టం ఉండదు గదా! ఆహ్, వచ్చింది చేసుకుంటా ఎళ్ళొచ్చని. కానీ మా హస్బెండ్ నన్ను సాఫ్ట్‌వేర్ సైడ్ పంపియాలి అనుకునేవాడు. ఎందుకంటే ఇంట్లో పిల్లల్ని జూసుకుంటూ ఎలక్ట్రికల్ సైడ్ అంటే కొంచెం కష్టమైతది. నీకు సాఫ్ట్‌వేర్ అయితే కొంచెం ఈజీగా చేయగలవు. నీకు టాలెంట్ ఉంది. నువ్వెళ్ళు. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. 4,00,000 దాకా మనీ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. బ్యాక్ డోర్‌లో ఎళ్ళాలంటే నాకు 10 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. అంటే నాది 2013లో బీటెక్ అయిపోయింది. నేను 23లో స్టార్ట్ చేశా ఎళ్దామని. మధ్యలో ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలంటే మినిమమ్ 4-5 ఇయర్స్ ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టాలి. అంటే ఫ్రెషర్‌గా మనకు జాబ్ రాదు. ఆ ఫేక్ సర్టిఫికేట్స్‌కి మనీ మనమే పే చేయాలి. బ్యాక్ డోర్‌లో మనీ మనమే పే చేయాలి. కానీ వచ్చిన వెంటనే నేను ట్రిపుల్ ఈ డిపార్ట్‌మెంట్ అందులో నాకు సాఫ్ట్‌వేర్ టచ్ ఉండదు. అలా అని కోడింగ్ పరంగా కొంచెం కష్టంగా ఉంటది. ట్రిపుల్ ఈ వాళ్ళకి జనరల్‌గా టచ్ ఉండదు కాబట్టి. అలా అంత కష్టపడి ఆ జాబ్‌ని చేయాలా? లేకుంటే నేను నచ్చిన జాబ్‌కెళ్ళాలా? ఏం జేయాలి అర్థం గాలేదు. కానీ జాబ్‌కైతే వెళ్ళాలనుంది. ఆల్టర్‌నేట్‌గా అమ్మ గాని, అత్తమ్మ గాని ఎవరైనా ఇంట్లో ఉంటే పిల్లల్ని జూసుకుంటా. సర్లే అని ఆలోచిస్తున్న టైంలో మమత మేడం ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది మేడం. మా హస్బెండ్‌కి సిస్టర్ అవుతారు. మా పిన్ని అయితది. పిన్ని ఇలా చెప్పింది. ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు ఉన్న ఫ్రీ టైమ్‌లో. కారొస్తుంది, ఇల్లొస్తుందంటున్నారు. ఇంకా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అంటున్నారు. దాంట్లో రిస్క్ లేదంటున్నారు. ఇన్ని చెప్తున్నారు, డైలీ చెప్తున్నారు. ఒకసారి విందాము అని అన్నారు. సరే అని మా హస్బెండ్, మా బాబాయ్ అందరం ఉన్న టైంలో ఒకరోజు నలుగురం ప్లాన్ విన్నాము. విన్నప్పుడు చాలా బాగా అనిపిచ్చింది. నాకెక్కడ రిస్క్ అనిపియలేదు. ప్లాన్ మొత్తం మీద గూడా. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. మనం మనీ ఏం పే చేసేది లేదు. టైమ్ లిమిట్ లేదు. టార్గెట్ లేదు. మనమే వెళ్లి చేయాలని లేదు. ఎవరిమైనా మనకు సపోర్ట్ జేయొచ్చు. హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు. ఇప్పుడు మా పిన్ని సపోర్ట్ జేయొచ్చు. పైనున్న అప్లైనర్ గూడా సపోర్ట్ జేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి గూడా యూజ్ ఉంటుంది గాబట్టి. ఒకవేళ మనకేమన్నా ఇంట్లో ప్రాబ్లమ్ ఉండి ఒక ఒక 10 డేస్ ఎళ్ళలేకపోయినా ఊర్లో ఉన్నా వర్క్ పాటికి వర్క్ నడిచిపోతుంటది. నేనే ఎళ్లి చేయాలని లేదు. పిల్లల్ని చూసుకుంటా గూడా చేసుకోవచ్చు అని అనిపిచ్చింది. సర్లే అని జెప్పి మా పిన్ని ఐడీ యేసుకున్నారు. మా పిన్ని కింద నేను అదే రోజు ఐడీ యేసుకున్నాను. అందులోనూ మెయిన్‌గా రిస్క్ లేదు. దాంట్లోనూ 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అని జెప్పారనమాట. మనకి 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది జనరల్‌గా నేనైతే ఇప్పటి వరకు వినలేదు. గవర్నమెంట్ జాబ్‌లో గాని, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌లో గూడా ఇప్పటి వరకు వినల. మా ఫ్రెండ్స్ చాలా మంది హస్బెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గూడా చేస్తుంటారు. వాళ్ళకి గూడా ఎవ్వరికీ 3 జనరేషన్స్ ఇన్‌కమ్ అనేది ఎక్కడా లేదు. ఒకవేళ ఇస్తే పింఛన్ రూపంలో ఒక 10,000, 15,000 వాళ్ళ సాలరీని బట్టి పింఛన్ రూపంలో ఇస్తారు గానీ, ఉన్న ఇన్‌కమ్ ఎక్కడా 3 జనరేషన్స్‌గా లేదు. కంపెనీ కార్ ఇవ్వట్లేదు.
హౌస్ ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్ల. కానీ వెస్టేజ్‌లో అన్నీ ఉన్నాయి. అందులోనూ మెయిన్ పాసివ్ ఇన్‌కమ్ ఉంది. రేపటి రోజున మనం ఇంట్లో నుంచి ఎళ్ళలేకపోయినా మనకు ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటది. అది మనకు పిల్లలకు గూడా మనం వారసత్వంగా ఇయ్యొచ్చు. ఏదైతే మనకు ఆస్తులుంటాయో, మనకి ఊర్లో అయినా, ఎక్కడైనా గూడా ల్యాండ్స్ ఏవైనా అదే రూపంలో మనీ రూపంలో మనం మంత్లీ ఇన్‌కమ్ గూడా వాళ్ళకి చూపియొచ్చనమాట. ఇప్పుడు మన పిల్లలు పెద్దగా అయితారు. అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ జాబ్ చేస్తుంటారు. అయినా మనం ఇచ్చేది వాళ్ళకి ఎక్స్‌ట్రా ఇన్‌కమ్. అలా మన పిల్లలకి సపోర్ట్ ఉంటది. మనకి ఇంట్లో నుంచి బయటికెళ్ళలేని రోజు ఇన్‌కమ్ అనేది ఉంటుంది. అని మెయిన్ పాసివ్ ఇన్‌కమ్ కోసమని జాయిన్ అయ్యాను ఆ రోజు. సర్లే ఇవన్నీ ఇట్లున్నాయి. సరే ఇది ప్రొడక్ట్ బేస్డ్ గదా! మనం నలుగురికి చెప్పాలంటే ఫస్ట్ ప్రొడక్ట్ మనం వాడి చూడాలి. వాడిన తర్వాతే మనకి నమ్మకం వచ్చాకే నలుగురికి జెప్పాలనుకున్నాం. ఫస్ట్ ఐడీ యేసుకున్నాం. ఐడీ యేసుకున్న తర్వాత అది యాక్టివేషన్ అవ్వాలంటే మినిమమ్ 30 పాయింట్స్‌కి అలా తీసుకోవాలి. 1500 దాకా అని జెప్పారు. అప్పుడు గూడా ప్రొడక్ట్స్ తెచ్చేటప్పుడు కూడా మేము 4 మెంబర్స్ వెళ్ళాం. ఎందుకంటే కొత్త గదా! తెలీదు. అలా అని జెప్పి హ్మ్. వెళ్ళాము. ఏవో కొన్ని కొన్ని తెచ్చుకున్నాం. చెరొక 2000కి అట్లా ఆల్టర్‌నేట్‌గా. ఒకరం తీసుకున్నాం. ఇంకొకరం తీసుకోలేదు. ఎందుకంటే మనకి ప్రొడక్ట్ క్వాలిటీ తెలియాలి గదా! నెక్స్ట్ మంత్ తీసుకోవాలంటే మనం అన్ని క్వాలిటీ అబ్జర్వ్ చేయాలి. అని నేను కొన్ని తీసుకున్నాను. నేను తీసుకొని మా పిన్ని తీసుకునింది. అలా డిఫరెంట్‌గా తీసుకున్నాం. అన్నీ ఒక 1 మంత్ పాటు వాడాము. మాకు దేంట్లో నెగెటివ్ అయితే లేదు. చాలా బావుందనిపించింది. ఆయిల్ గాని, ఇంకా ఫ్లోర్ క్లీనర్ చాలా బాగా అనిపించింది. వాషింగ్ మెషిన్ లిక్విడ్, టాయిలెట్ క్లీనరు, సోప్స్, గ్యానో పేస్ట్ కూడా తీసుకున్నాను. నాకు పన్ను నొప్పుండేది. కానీ పన్ను నొప్పి కూడా చాలా బాగా క్లియర్ అనిపించింది. డాండ్రఫ్ షాంపూ అని అడిగితే గ్రీన్ కలర్ షాంపూ అని చెప్పారు. ఆ షాంపూ తీసుకున్నాం. మా హస్బెండ్‌కి డాండ్రఫ్ తగ్గింది. ఫస్ట్ నెలలో ఇలా తీసుకున్నాం. సోప్స్, పేస్ట్ ఇంకా క్లీనింగ్ పర్పస్ ఐటెమ్సే తీసుకున్నాం. ఎందుకంటే మనకు ఫస్ట్‌లో తెలీదు. నెక్స్ట్ మంత్ ఇంకా పిల్లలకి ప్రోటీన్ పౌడర్ అని ఆహ్, షుగర్ లేకుండా వేరే క్యాప్సూల్స్ లాగుంటాయి దాంట్లో. అలాంటివి ఇంకా పిల్లలకి బాడీ లోషను, బాడీ టాకు, ఫ్రెష్ అప్ డ్రింక్ ఇలా ఆల్టర్‌నేట్‌గా ఈ మంత్‌లో ఏమైపోయి ఉంటే అవి. నెక్స్ట్ మంత్ కొత్త కొత్త ఐటెమ్స్. ప్రతి నెల మార్చి నుంచి కన్సిస్టెన్సీగా 100 పాయింట్లు తీసుకుంటా వస్తున్నాం. ఇట్లా ప్రతి ప్రొడక్ట్‌లో క్వాలిటీ తెలిసింది. సరే క్వాలిటీ తెలిసింది గదా! క్వాలిటీ బావుంది. బిజినెస్ ప్లాన్ బావుంది. నేను చదువుకోనున్నా. చదువుకోనుండి ఖాళీగా ఉండొద్దు. ఇప్పుడు నాకు బయటికెళ్ళినా నేనేదైతే చెప్పానో ఎలక్ట్రికల్ జాబ్‌కి నాకు 20,000 కంటే ఎక్స్‌ట్రా సాలరీ రాదు. బీటెక్ అయినా గూడా. ఎందుకంటే ఇంత గ్యాప్ ఉంది. వచ్చే ఫ్రెషర్స్ ఎక్కువ. డిమాండ్ ఎక్కువుంటుంది. 20,000 తోటి నేను ఇంట్లో వేరే వాళ్ళని గూడా మా అమ్మోళ్ళని గూడా తీసుకొచ్చుకోవాలి. కష్టపడాలి. టైమ్ టు టైమ్ వెళ్ళాలి. జర్నీ ఉంటది. రిస్క్ ఉంటది. ఇంటికొచ్చాక పిల్లల్ని మళ్ళీ చూసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ నేనిప్పుడు వెస్టేజ్‌లో ఉన్న ఫ్రీ టైమ్‌లోనే చేస్తున్నా. పిల్లల్ని స్కూలుకి పంపించి మార్నింగ్ 10 కంతా వాళ్ళకి బాక్సులిస్తాను. ఆ తర్వాత 10-3 వరకు చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ కాసేపు చేస్తాను చేస్తే, ఇంక మధ్యలో జూమ్ మీటింగ్స్ అటెండ్ అవుతుంటా. అలా నాకున్న ఫ్రీ టైమ్‌లో బయట ఎక్కడ జాబ్ ఇవ్వరు గదా! నేను ఈ టైమ్‌లోనే ఫ్రీగా ఉంటా అంటే. కానీ వెస్టేజ్‌లో మనకున్న ఫ్రీ టైమ్‌లోనే చేసుకోవచ్చు అని అనిపిచ్చింది. అట్లా బాగా అనిపిచ్చింది. ప్రొడక్ట్స్ నచ్చాయి. ప్లాన్ నచ్చింది గదా! నేను చదువుకోనున్నాను. నేను సక్సెస్ అయ్యి మా ఫ్రెండ్స్‌కి గూడా వాళ్ళని గూడా వెస్టేజ్ పరిచయం చేస్తే వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళు సక్సెస్ అవుతారు అని వెస్టేజ్‌లో స్టార్ట్ జేశాను. నేను జాయిన్ అయిన కొత్తలో చెప్పాను మా ఫ్రెండ్స్‌కి నాలాగే ఉంటారు కదా! వాళ్ళు గూడా. వాళ్ళు చేసుకుంటే బావుంటుందని. కానీ ఎవ్వరు నమ్మలేదు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు తీసుకొని చూపి ఇన్‌కమ్ అని జెప్పారు. రిలేటివ్స్ కొంతమంది మొహమాటానికి ఐడీ యేసుకున్నారు. ఎందుకంటే చెప్పింది మా వదిన చెప్పింది, మా అక్క చెప్పిందని. కానీ వాళ్ళెవ్వరు నాకిప్పుడు బిజినెస్ చెయ్యట్ల. ఫ్రెండ్స్ రాలేదు. వచ్చిన రిలేటివ్స్ గూడా జేయట్లేదు. కానీ నేను బయట వాళ్ళతోటే చేస్తున్నా ప్రెజెంట్ బిజినెసు. నేను మేలో అట్లా మార్చి నుంచి వర్క్ స్టార్ట్ జేసి కమిట్మెంట్‌గా మేలో బ్రాంజ్ డైరెక్టర్‌గా అయ్యాను. మే నుంచి ఇప్పటిదాకా లాస్ట్ మంత్ వరకు కాన్స్టెంట్‌గా బ్రాంజే క్వాలిఫై అవుతున్నా. లాస్ట్ మంత్ సిల్వర్‌గా క్వాలిఫై అయ్యాననమాట. ఇలా మా టీమ్ మెంబర్స్ తోటి కలిసి వర్క్ జేస్తున్నాను. అప్లైన సపోర్ట్ తీసుకొని టీమ్ మెంబర్స్ తోటి కలిసి మా టీమ్ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఇదే విధంగా నేను వర్క్ జేస్తూ నేను జనవరి కల్లా ఖచ్చితంగా కార్ తీసుకోవాలి. నెక్స్ట్ సంక్రాంతికి కార్ తీసుకొని పోవాలి ఊరికి అని మొన్న సంక్రాంతికి ఊరెళ్ళినప్పుడే డిసైడ్ అయ్యొచ్చాను. 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవాలని. ఖచ్చితంగా తీసుకుంటాను. తీసుకొని చూపిచ్చి ఈరోజు ఎవరైతే నన్ను చెప్తే కొంచెం అంటే చేసేది మంచే మనం. కానీ వాళ్ళెవరు నమ్మట్ల. ఆ రోజు మన ఇన్‌కమ్ జూసి నమ్మాలి అని కమిట్మెంట్ తోటి వర్క్ అయితే చేస్తున్నా. ఓకే లీడర్స్. థాంక్ యూ లీడర్స్. ఇంతవరకు నా టెస్టిమనీ.
గుడ్ మార్నింగ్ మేడం. మమత మేడం హోస్ట్ మీ దగ్గరే ఉంది మేడం. మమత మేడం. ఓకే లీడర్స్, నా వాయిస్ వస్తుందా? ఓకే మేడం, ఓకే. హోస్ట్ ఇవ్వండి మేడం. ఓకే, ఓకే థ్యాంక్ మేడం. యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, ఇంతవరకు నా టెస్ట్ మనీ చెప్పాను. ఇప్పుడు మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంది, ఇంకా ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏంది, అది ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చూస్తాం. ఆల్రెడీ చాలా వరకు తెలిసి ఉంటుంది, కానీ కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి. అంటే జాయిన్ అయిన కొత్తల్లో మనకి ఏమీ తెలియదు కదా, అలా ఈరోజు కంప్లీట్ గా చూద్దాం దాని గురించి. వెస్టేజ్ ఆఫర్స్ అండ్ అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్. అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ జనవరి నుంచి జాయిన్ అయినాను. అప్పటి నుంచి నా పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా కూడా ప్రజెంట్ ఈ డే వరకు నాకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి కూడా మనం యాప్ లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అలా మనకి ఎవ్రీ మంత్ పాయింట్స్ యాడ్ అయ్యాయి. ఏంటంటే ఇప్పుడు మనం జాయిన్ అయినప్పుడు 5% లో ఉంటాం ఫస్ట్. నెక్స్ట్ 8% కి రావాలంటే టోటల్ పాయింట్స్ మనకు 600 రావాలి. 12% కి రావాలంటే 2400 రావాలి. 16% రావాలంటే 5500 రావాలి. అలా ఏ నెలకు ఆ నెల మన పాయింట్స్ అనేవి అన్ని తెచ్చుకోలేం కదా. అలా మన కంపెనీ ఏం చేసిందంటే, ప్రతి నెల మనం జాయిన్ అయ్యి ఐడి యాక్టివేషన్ చేసిన రోజు నుంచి మన సెల్ఫ్ గ్రూప్ అందరివి కూడా మన కింద డౌన్ లో వచ్చిన వాళ్ళవి కూడా ప్రతి నెల పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తుంటాయి. అవి మనకి ఎవ్రీ మంత్ సెకండ్ కి పైన అయితే 0 అవుతుంది మెయిన్ ఐడి కింద. నెక్స్ట్ మై గ్రూప్ ఈవెన్ కింద ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మనం జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఏ నెలలో ఎన్ని వచ్చినాయి, మనం టోటల్ పాయింట్స్ ఎన్ని చేసామని, అలా ప్రతి నెల పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ వస్తాయి అనమాట. అలా యాడ్ అవుతూ ఉంటాయి, కానీ ఎక్కడ డిక్రీజ్ అనేది ఉండదు. అలా అలా యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ లెవెల్స్ మీట్ అవ్వడానికి ఈజీగా మీట్ అవ్వచ్చు. ఒకే నెలలో అన్ని చేయాలంటే కష్టం కదా. ముందు నుంచి అలా యాడ్ అవుతూ వస్తుంటే దాన్ని సింపుల్ గా అనిపిస్తుంది టీం తిరిగే కొద్ది. అలా పాయింట్స్ యాడ్ అవుతూ ఉండడాన్ని అక్యుములేటివ్ బిజినెస్ ప్లాన్ అంటారు. నెక్స్ట్, నో డిమోషన్, ఓన్లీ ప్రమోషన్. మన వెస్టేజ్ లో ఎవరికి కూడా డిమోషన్ అనేది ఉండదు, అంటే డిక్రీజ్ అనేది ఎక్కడా ఉండదు. ఓన్లీ ప్రమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం ముందుకు వచ్చే కొద్దీ మన డౌన్ లైన్స్ టీం పెరిగి వాళ్ళకి మన పీవీలు ఇచ్చే కొద్దీ మనం టీం బిల్డ్ చేసే కొద్దీ ప్రమోషన్సే ఉంటాయి, కానీ ఎక్కడ డిక్రీజ్ అనేది ఉండదు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెస్టేజ్ లో జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత ఒక 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 6 మంత్స్ 1 ఇయర్ పాటు వర్క్ చేస్తాం. మనం చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఒక 6 మంత్స్ బయటికి రాలేక అసలు వెస్టేజ్ కంప్లీట్ గా సైడ్ కున్నా, ఇంకా అలా కాకుండా వేరే కొంతమంది ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్తుంటారు, అలా ఫారెన్ వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళి అక్కడ ఒకవేళ కుదరక మనం చేయలేకపోయినా కూడా తర్వాత మనం ఒక సంవత్సరం తర్వాత వచ్చి మన యాప్ ఓపెన్ చేసి చూసుకున్నా కూడా మనం ఆల్రెడీ ఒక 1 ఇయర్ పాటు వర్క్ చేసినప్పుడు మన కింద ఎంతో కొంత టీం ఉంటుంది. ఆ టీం కి మనం సపోర్ట్ ఒకవేళ ఇవ్వకపోతే, వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ కొంచెం నేర్చుకొని ఉన్న వాళ్ళకై వాళ్ళు టీం బిల్డ్ చేసిన, లేదంటే మన పైన అప్లైనర్ ఉండి వాళ్ళ సపోర్ట్ తీసుకొని టీం బిల్డ్ చేసిన, వాళ్ళు నెక్స్ట్ లెవెల్స్ అనేవి మీట్ అవుతుంటారు. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ అట్లా. అలా వాళ్ళు లెవెల్స్ మీట్ అవుతుంటారు. మన కింద టీం మెంబర్స్ అక్కడ మనం కానీ మన ప్రజెన్స్ ఉండదు, కానీ కింద టీం అయితే మూవ్ అవుతుంటది. ఆ పాయింట్స్ అన్ని కూడా మనకి యాడ్ అవుతుంటాయి. ఒకసారి మనం ఐడి యాక్టివేషన్ చేసిన తర్వాత మనం ఐడి లైఫ్ లాంగ్ ఉంటుంది. అలా ఉన్న ఐడిని మనం 1 ఇయర్ అసలు దాని వైపు చూడకుండా నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మనం వచ్చి చూసుకున్నా కూడా అది మనకి మనము వచ్చి ఆ రోజు మనం ఏ లెవెల్లో ఉన్నామని చూసుకుంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన కింద ఒక ఇద్దరు ముగ్గురు బ్రాంజ్లు అయ్యి ఉండి ఎంతో కొంత టీం ఉందనుకోండి, ఆ రోజున మనం వచ్చి మనకి కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఒక 1000-1500 కొనుక్కున్నా మనకి శాలరీ అనేది ఒక 25,000-30,000 మినిమం వస్తుంది. టీం బాగా డెప్త్కి వెళ్ళిపోయి బాగా గ్రోతింగ్ ఉందనుకోండి,
మనకు మనం కొనుక్కున్నా కూడా ₹1,00,000 వరకు కూడా ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. అలా మన కింద మనం తయారు చేసిన వాళ్ళకై వాళ్ళు లీడర్లుగా మారినా ఆ టీం అంతా మన ద్వారా వచ్చింది కాబట్టి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు సంవత్సరం నుంచి లేవే, ఇప్పుడు మళ్ళీ దీంట్లో కంటిన్యూ చేయడానికి లేదు, నువ్వు ఐడి నీది వెళ్ళిపోయింది, నెక్స్ట్ కొత్తగా రా అని చెప్పి మన వెస్టేజ్ సిస్టమ్ అయితే చెప్పదు. అది వేరే బిజినెస్ లో కొన్ని ఉంటాయి. అది ఇన్ని రోజులు నువ్వు యాక్టివ్ లో లేవు, డీయాక్టివేషన్ అయిపోయినావు, మళ్ళీ రెన్యువల్ చేసుకో, మళ్ళీ మనీ పే చెయ్యి, అలా ఉంటాయి కొన్ని కంపెనీలు. కానీ మన వెస్టేజ్ లో మెంబర్షిప్ ఫ్రీ ఉంటుంది. కానీ మనం ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా ఆ రోజున మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ లెవెల్ నుంచి మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అలా ఓన్లీ ప్రమోషన్స్ ఉంటాయి కానీ డిక్రీజెస్ అనేవి ఎక్కడ ఉండవు. యువర్ లెవెల్ ఆల్వేస్ ఇంక్రీజెస్. అంటే ఇప్పుడు మన కింద టీం ఉంటుంది, మన కింద టీం వాళ్ళు మనకి ఒక్కొక్క అచీవ్మెంట్ తీసుకునే కొద్దీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంటాం. అలా మనం మన టీంకి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మన లెవెల్ అనేది ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ డిక్రీజ్ అనేది ఉండదన్నమాట. లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, అలానే ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మన వెస్టేజ్ లో. వాట్ ఈస్ ది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్? అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మనం జాయిన్ అయినప్పుడు 5% లో ఉంటామని. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి మినిమం 30 పాయింట్స్ అని చెప్తాం. ఇంకా కన్సిస్టెన్సీ అవి బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్ల ప్రకారం మనం చెప్పి రెండూ చెప్తాం. ఏది ఇష్టం ఉన్న వాళ్ళు అది తీసుకుంటారు. కన్సిస్టెన్సీకి ఓకే, నాకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది కదా అని వాళ్ళు. అలా ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళైనా 5% లో ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలకి కొంటే 3 పాయింట్లు వస్తాయి, 1000 రూపాయలకి కొంటే 30 పాయింట్లు వస్తాయి. అలా పాయింట్స్ కింద మనకి బిజినెస్ అనేది ఉంటుంది అనమాట. అలా ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి అయినా కూడా ఒక 1000 రూపాయలకి కొంటే 30 పాయింట్లు వస్తాయి కదా, ఆ 30 పాయింట్లకి మనం 5% లో ఉంటాం కాబట్టి కంపెనీ 5% తోటి క్యాలిక్యులేట్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది. దాన్నే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో ఇస్తారు. ఆ లెవెల్ని బట్టి అది 5 to 16% మధ్యలో, ఇక్కడ చూసాం కదా 5 to 16% మధ్యలో ఉంటుంది అనమాట. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి. ఇక్కడ 1 to 599 మధ్యలో ఉంటే 5%, ఇంకా 600 to 2399 మధ్యలో ఉంటే 8%, ఇంకా 2400 నుంచి 5499 వరకు ఉంటే 12% తోటి, ఇంకా 5500 అంతకంటే ఎక్కువగా ఉంటే 16% తోటి. ఇలా మన లెవెల్ని బట్టి ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేసి మన లెవెల్ని బట్టి మన క్యాష్ బ్యాక్ రూపంలో ఇస్తుంది అనమాట. ఆ ఇన్కమ్ ని అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, మన ఫస్ట్ ఇన్కమ్ అది. అలా అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది మనం జాయిన్ అయిన రోజు నుంచి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అదే విధంగా ఎవ్రీ మంత్ మన పాయింట్స్ అనేవి ప్రీవియస్ దానికి యాడ్ అవుతూ ఉంటాయి. అలా యాడ్ అవుతూ ముందుకు వస్తూ ఉంటాం మనం. ఆ యాడ్ అయిన పాయింట్లను బట్టి ఇక్కడ లెవెల్ అనేది కన్సిడర్ అవ్వడం జరుగుతుంది అనమాట. హౌ ఇట్ ఈస్ కన్సిడరింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్. ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా, ఇక్కడ లెవెల్స్ ని బట్టి మనం ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 పాయింట్లకు కొన్నాం అంటే 30 పాయింట్ అంటే 1 to 599 మధ్యలో ఉంటుంది. అక్కడ 5% లో ఉంటాం. నెక్స్ట్ మన టీము, మనము నెక్స్ట్ మంత్ కి ఇంకొంచెం టీమ్ బిల్ చేసి 600 దాటినాయి అనుకోండి, అప్పుడు 8% లోకి వస్తాం. అలా 8% తోటి ఇస్తుంది. అలా క్యాలిక్యులేట్ చేసి మన కంపెనీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఇన్కమ్ అనేది ఇస్తుంది అనమాట. వాట్ ఈస్ ది స్పెషల్ ఆఫర్స్ ఇన్ వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్? మన వెస్టేజ్ బిజినెస్ లో కంపెనీ కొన్ని స్పెషల్ ఆఫర్స్ పెట్టింది అనమాట. అవేంటో చూద్దాం ఇప్పుడు. అంటే స్పెషల్ ఆఫర్స్ ఫాస్ట్ స్టార్ట్ 8%, అండ్ ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ 8%, ఇంకా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్. ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఈ నెలలో జాయిన్ అయినాం ఫర్ ఎగ్జాంపుల్, ఈ నెలలో మనం జాయిన్ అయ్యి ఎంతో కొంతకు మనకు సెల్ఫ్ కొనుక్కున్నాం. సెల్ఫ్ కొనుక్కొని కింద మన టీం ద్వారా కానీ మనకు మనం కొనుక్కున్నా కానీ టోటల్ పాయింట్స్ అనేవి సెల్ఫ్ గా, ఓన్లీ సెల్ఫ్ కానీ లేకుంటే సెల్ఫ్ అండ్ గ్రూప్ కలిపి 282 పాయింట్లు ఒకే నెలలో కనుక మనం చేస్తే మనం జాయిన్ అయిన నెలలోనే కూడా 8%కి వెళ్ళొచ్చు. దాన్నే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారనమాట. ఇంకా ఫాస్ట్ స్టార్ట్ డైరెక్టర్ అంటే, ఇప్పుడు మనం ఒకే నెలలో, అంటే ఈ నెలలో జాయిన్ అయ్యాం, కొంత టీం వచ్చింది, నెక్స్ట్ మంత్ లో కొంత టీం వచ్చింది, అలా కొంచెం కొంచెం చేస్తుండి ఒకేసారి టీముని పెంచేసి మనం ఒకే నెలలో 4500 పాయింట్లు కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తే అది జాయిన్ అయిన నెలలో అయినా చేసుకోవచ్చు. మనకి టీం ఉండి ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ కొనేవాళ్ళు ఉన్నారు, మన కింద చాలా టీం ఉందంటే ఒకే నెలలో మనం 4500 పాయింట్లతో 16%కి వెళ్ళొచ్చు. బ్రాంజ్ డైరెక్టర్ గా కూడా అవ్వచ్చు అనమాట. అక్కడ మన కంపెనీ టర్న్ ఓవర్ లో ఇన్కమ్ వస్తుంది. స్లోగా అయితే ఇలా 5500 పాయింట్లు చేస్తే 16%,
ఒకే నెలలో 4,500 పాయింట్లు చేసినా మనం 16% అనేది వెళ్తాం అక్కడ. ఈ 2 కంపెనీ ఇచ్చే స్పెషల్ ఆఫర్స్. నెక్స్ట్ స్పెషల్ ఆఫర్స్ టు గ్రో అవర్ బిజినెస్. ఫాస్ట్ స్టార్ట్ 8%. అంటే కంపెనీ స్పెషల్ ఆఫర్స్ ఎందుకు ఇచ్చిందంటే, ఇప్పుడు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఇప్పుడు మనం నిదానంగా చేసుకోవాలంటే 600 పాయింట్లు చేయాలి 8%కి రావడానికి. కానీ ఒకే నెలలో 282 పాయింట్లు చేసినా మనం 8%కి వేస్తాం. అలా చేసుకోవడం వల్ల ఏందంటే మన బిజినెస్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఇంకా మనకి లెవెల్స్ అనేవి ఈజీగా మీట్ అవుతుంటాం. ముందుకెళ్తుంటాం. ఇంకా వాట్ ఈస్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్? వాట్ ఈస్ దిస్? హౌ టు డూ దిస్? వై టు డూ దిస్? అసలు ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏంది? అది ఎలా ఉంటుంది? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? అనే దాని గురించి ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాం. ఇంకా ఫాస్ట్ స్టార్ట్ అంటే ఏంది? ఇంకా ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అంటే ఏందనే దానికి. ఇప్పుడు వాట్ ఈస్ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఇన్ ఏ సింగిల్ బిజినెస్ మంత్ వి నీడ్ టు మేక్ బిజినెస్ 282 ప్లస్ పీవీ విత్ సెల్ఫ్ అండ్ గ్రూప్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 600 పీవీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మనం జనరల్‌గా 8%కి రావాలంటే 599 దాటి 600లోకి వస్తే మనం 8%లోకి రావడం జరుగుతుంది. అలా 600 నుంచి 2,399 పాయింట్ల వరకు కూడా మనం 8%. నెక్స్ట్ 2,400 దాటిన తర్వాత 12%కి వస్తాం. ఇలా ఈ మధ్యలో అంతా 8% ఉంటుంది. అలా 8%కి రావాలంటే 600 పాయింట్లు చేయాలి జనరల్‌గా అయితే. కానీ 600 పాయింట్లకు బదులుగా మనం ఒకే నెలలో మనం కొనుక్కొని మన కింద టీమ్ ద్వారా చేయని ఒక బిజినెస్ మంత్‌లో అంటే ఈ నెల 2వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ లోపల ఈ 30 డేస్ మధ్యలో 282 పాయింట్లు కనుక చేసుకుంటే మనం గాని మన గ్రూప్ అండ్ సెల్ఫ్ కలిపి కూడా అలా 600 పాయింట్ల కంటే 282 పాయింట్లతోటే మనం నెక్స్ట్ లెవెల్ 8%కి వెళ్ళొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ప్యాటర్న్ ఎగ్జాంపుల్‌గా ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఏ ప్లేస్‌లో. నేను బి, ముగ్గురు వ్యక్తులు పరిచయం చేశాను వెస్టేజ్‌ని నేను జాయిన్ అయిన తర్వాత. ఆ బి అనే వ్యక్తి మళ్ళీ ముగ్గురికి పరిచయం చేశాడు. సి ఎవరికి పరిచయం చేయలేదు. డి అనే వ్యక్తి ఇద్దరికి పరిచయం చేశాడు. ఇలా కింద ఎవరైనా కొన్ని ఇప్పుడు ఇక్కడ మొత్తం మీద దీంట్లో 9 మెంబర్స్ ఉన్నాం. మేము 9 మెంబర్సం కలిసి ఒక్కొక్కరం 30 పాయింట్లకు కొనుక్కున్నా 9 మూల 27 అలా ఫర్ ఎగ్జాంపుల్ 35 పాయింట్స్ ఒక్కొక్కరం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. అలా ఎవరికి వాళ్ళు 35 పాయింట్లకు కొనుక్కున్నా 282 అనేది ఈజీగా దాటిపోతుంది. అలా కాకుండా నాకు నేను 282 పాయింట్లు కొనుక్కున్నా వెళ్ళొచ్చు. వీళ్ళలో కొంతమందే కొన్నా కూడా ఆ పాయింట్స్ అనేవి టోటల్ పాయింట్స్ నేను కొనుక్కున్న వాటితోటి కలిపి 282 పాయింట్లు అయితే మనం 8% అనేది వెళ్తాం అనమాట అక్కడ. Then we reach next level from 5% to 8% and this is called as fast start 8%. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా! ఇక్కడ చెప్పుకున్నట్లు 600 పాయింట్లు వస్తే 8% జనరల్‌గా. కానీ ఇలా మనం 282 పాయింట్లు చేసుకొని కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. దాన్నే ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. జనరల్‌గా వెళ్ళాల్సిన దానికంటే ముందే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నాం కాబట్టి ఫాస్ట్‌గా వెళ్ళాం. ఇంకా ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ 8% ఏ విధంగా చేయొచ్చు? ఇక్కడ ప్యాటర్న్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్‌లో చూస్తే ఇక్కడ నేనున్నాను ఏ ప్లేస్‌లో. నేను ఒక 100 పాయింట్లు కొనుక్కున్నాను. నా కింద ముగ్గురు వ్యక్తులు పరిచయం చేశా. నాకు తెలిసిన వాళ్ళకి బి, డి వ్యక్తులకి. వాళ్ళు ఒకరు 65 పాయింట్లకి, ఇంకొకరు 60 పాయింట్లకి, ఇంకొకరు 70 పాయింట్లకి కొనుక్కున్నారు. అక్కడ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 195 పాయింట్లు అవుతుంది కింద. బి, డి వాళ్ళ ముగ్గురు గ్రూప్ నుంచి వచ్చాయి. నాయి 100 పాయింట్లు. అంటే టోటల్ పాయింట్స్ 295 అవుతుంది. అంటే మనకు చెప్పుకున్నట్లు 282 పాయింట్లు వస్తేనే 8% అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. అక్కడ 295 వచ్చినాయి కాబట్టి నేను అక్కడ 8%కి వెళ్తున్నా. ఇంకా ఇంకొక విధానం ఏందంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిక్వైర్మెంట్ తక్కువనే నేను 30 పాయింట్లకే కొనుక్కున్నా ఏ అనే వ్యక్తిని. కింద బి వ్యక్తులకు పరిచయం చేశాను. వాళ్ళకి కొంచెం బాగా అర్థమైంది. ప్రొడక్ట్స్ నీడ్ ఉండింది. ఒక బి వ్యక్తి 100 పాయింట్లకి చేసుకున్నాడు. సి వ్యక్తి 200 పాయింట్లు చేసిండు. అయినా ఇప్పుడు బి నుంచి వచ్చిన 100, సి నుంచి వచ్చిన 100 300 నా 30 కలిపి 330 అవుతుంది. అలా నేను తక్కువ కొనుక్కున్నప్పటికీ టీమ్ ద్వారా వచ్చింది కాబట్టి అలా కూడా నేను ఫాస్ట్ స్టార్ట్ అవ్వచ్చు 330 తోటి. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లేస్‌లో నేనున్నా. ఒక 80 పాయింట్లు కొనుక్కున్నాను. కింద బి, డి వ్యక్తులకి నేను వెస్టేజ్ పరిచయం చేశాను. అక్కడ ఫాస్ట్ స్టార్ట్ గురించి బి అనే వ్యక్తి తెలుసుకొని అతను ఒక్కడే 300 పాయింట్లు చేసుకున్నాడు. అతను కొనుక్కొని అతను వేరే వ్యక్తులకు పరిచయం చేయని
ప్రోడక్ట్లు వేరే వాళ్ళకి ఇవ్వని ఓన్గా నా సిడీలతో సంబంధం లేకుండా బి ఒక్కడే 300 పాయింట్లు చేసిండు. అంటే అక్కడ అతను ఫాస్ట్ స్టార్ట్ అయ్యిండు. కానీ అప్పుడు సిడి వ్యక్తులు సి అనే వ్యక్తి 150 పాయింట్లకు చేసిండు, డి అనే వ్యక్తి 60 పాయింట్లకు చేసిండు. అక్కడ సిడి వ్యక్తులది కలిపి 210 అయింది. 150 ప్లస్ 60 210 అవుతుంది. నేను ఇక్కడ ఏ ఏ నేను 80 పాయింట్లు కొనుక్కున్నా. 210, 80, 290 పాయింట్లు అవుతుంది. అంటే ఇప్పుడు నా కింద బి అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ అయినప్పుడు బి అనే వ్యక్తికి కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు 750 ప్రోడక్ట్ వస్తుంది. ఇంకా 8% తోటి అతను కంపెనీ అతనికి అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ రూపంలో ఇన్కమ్ అనేది ఇస్తుంది. ప్రోడక్ట్ వచ్చి 750 కూడా వస్తుంది. అక్కడ బి ఫాస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి నాకు కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు రావాలంటే నేను బి తోటి సంబంధం లేకుండా సిడి వ్యక్తుల నుంచి ఇంకా నేను కొనుక్కొని వేరే వ్యక్తులు పరిచయం చేయని నేను ఒకే నెలలో 282 చేసుకుంటే అదే నెలలో నాకు బెనిఫిట్లు అనేవి వస్తాయి. ఒకవేళ అలా చేసుకుంటేనే వస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే ఈ పిక్చర్ లో బి వ్యక్తి 300 పాయింట్లు చేశాడు, సిడి ఇద్దరు కలిపి 210, నేను 80. అంటే నాకు బి తోటి సంబంధం లేకుండానే 290 పాయింట్లు వచ్చినాయి. అలా నాకు అక్కడ కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. బికి కూడా కంపెనీ ఇచ్చే 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. 8% కూడా వెళ్తాడనమాట. ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తే ఇక్కడ నేను ఏ ప్లేస్ లో ఉన్నా ఒక 30 పాయింట్లకు తీసుకున్నా, కింద బిసిడి వ్యక్తులకి వెస్టేజ్ పరిచయం చేశాను. కానీ బి అనే వ్యక్తి అక్కడ ఏం కొనుక్కోలేదు అసలు ఒక పాయింట్ కూడా. కానీ బి అనే వ్యక్తి ఈ అనే వ్యక్తి వెస్టేజ్ పరిచయం చేశాడు. అక్కడ ఈ అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ గురించి తెలుసుకొని బి బి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా అతనికి కంపెనీ నచ్చి కంపెనీ ఏదైతే చెప్పిందో అది తెలుసుకొని 290 పాయింట్లు ఓన్ గా చేసుకున్నాడు. పక్కన సిడి ఎవరితో సంబంధం లేకుండా ఈ అనే పర్సన్ అక్కడ చేసుకోవడం వల్ల ఈ అనే వ్యక్తి 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. నెక్స్ట్ లెవెల్ కి 8% కి వెళ్తాడు. 8% తోటి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట ఈ వ్యక్తికి. పైన బి వ్యక్తి ఈ వ్యక్తిని పరిచయం చేసినందుకు 8% కి అయితే వెళ్తాడు. కానీ అతను అక్కడ అసలు ఏం పీవీలు చేయలేదు కాబట్టి అక్కడ అతనికి జీరో ఇన్కమ్. ఒకవేళ అతను సెల్ఫ్ కొనుక్కుంటే కనుక ఒక 30 పాయింట్లకైనా ఆ 30 పాయింట్లకి 8% తోటి క్యాలిక్యులేట్ చేసి కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అంటే ఈ వ్యక్తిని పరిచయం చేశాడు కాబట్టి అతను కొనుక్కున్న పాయింట్లకైనా. కానీ అక్కడ అతను ఏం జీరో. నెక్స్ట్ ఇక్కడ ఏ వ్యక్తి 30 పాయింట్లు కొనుక్కున్నాడు, అంటే నేను ఒక 30 పాయింట్లు తీసుకున్నా, సిడి వ్యక్తులు ఒక 120 పాయింట్లకు ఒకరు, డి వ్యక్తి 140 పాయింట్లకు ఒకరు కొన్నారు. అంటే కింద గ్రూప్ నుంచి 260 పాయింట్లు, నేను కొనుక్కున్నాయి 30 పాయింట్లు, మొత్తం కలిపి 290 పాయింట్లు అవుతున్నాయి. ఈ తోటి సంబంధం లేకుండా పైన నేను 290 తెచ్చుకున్నా కాబట్టి నేను ఫాస్ట్ స్టార్ట్ అవుతాను. ఇంకా నాకు కంపెనీ 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది. కింద ఈ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ కూడా ఓన్ గా 290 చేసుకున్నాడు. నేను అక్కడ ఈ తోటి బి తోటి సంబంధం లేకుండా సైడ్ చేసుకున్నా కాబట్టి నాకు కంపెనీ బెనిఫిట్లు ఇస్తుంది, ఈ అనే వ్యక్తి కూడా బెనిఫిట్లు ఇస్తుంది. ఒకవేళ బి కొనుక్కొని ఏదన్నా ఒక 30 పాయింట్లు చేసుకున్నా అక్కడ బికి కూడా 8% తోటి ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. అక్కడ అతను ఏం తీసుకోలేదు కాబట్టి అతనికి జీరో ఇన్కమ్. నెక్స్ట్ ఇక్కడ హౌ టు డూ ఫాస్ట్ స్టార్ట్ 8%. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంది, ఎలా చేయాలి? ఆ ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది వెరీ సింపుల్. అది ఎలా అంటే సెల్ఫ్ పర్చేస్ 282 పాయింట్లు పీవీ. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పైన ప్యాటర్న్స్ చెప్పుకున్నాం, అలా టీమ్ తోటి చేసుకున్నా పర్లేదు. మనం ఓన్ గా 282 పాయింట్లకు కూడా కొనుక్కున్నా మనం 8% అనేది రీచ్ అవుతాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. అక్కడ మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ కూడా వస్తాయి. అక్కడ 282 పాయింట్లు చేయాలంటే జనరల్ గా మనకు అయ్యే ఖర్చు 8,500 నుంచి 9,000 వరకు ఖర్చు అవుతుంది. అలా ఖర్చు పెట్టుకొని చేసుకున్నా మనం 8% అనేది మనం ఓన్ గా కూడా వెళ్ళొచ్చు. కింద టీం లేకపోయినప్పటికీ మనం దాని బెనిఫిట్ తెలుసుకొని జాయిన్ అయిన నెలలోనే ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని మనం అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు ఓన్ గా అయినా. హౌ మచ్ టు ఇన్వెస్ట్? ఇప్పుడు మనం వెస్టేజ్ లో 282 పాయింట్లకి రావాలంటే 8,500 నుంచి 9,000 దాకా కొంచెం ఖర్చు పెడుతున్నా. అది మనం కొనే ప్రోడక్ట్కే ఖర్చు పెడుతున్నాం. మనం ఎక్కడ ఎవరికి డబ్బులు కట్టట్లా. మనం ప్రోడక్ట్లు కొనుక్కుంటున్నాం, మనం ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్స్ అనేవి తెచ్చుకుంటున్నాం. అది మనం వాడుకొని మనం వేరే వాళ్ళకి పరిచయం చేయని, మన బంధువులకే ఈని, ఎవరికైనా కూడా అది స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ 8,500 నుంచి 9,000 అంటే చాలా తక్కువ అమౌంట్ కదా. కానీ ఇప్పుడు బయట బిజినెస్ లో ఎలా ఉందంటే హౌ మచ్ టు ఇన్వెస్ట్,
బయట బిజినెస్ లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఎలా మనకి ఇన్కమ్ అనేది వస్తుందో జనరల్ గా చూద్దాం. ఇప్పుడు బయట బిజినెస్ లో జనరల్ గా ఇప్పుడు మనం కోట్లలో పెట్టుబడి పెట్టే దగ్గర స్టార్టింగ్ లో మనకి తెలియదు కదా, మనం కొత్తగా వచ్చుంటాం. స్టార్టింగ్ లో కోట్లలో పెట్టుబడి పెట్టినా ఒకవేళ నష్టం రావచ్చు, లాభం రావచ్చు. అసలు మనం ఒక్కోసారి పెట్టింది కూడా రాదు, లాసే వస్తుంది మనకి మాక్సిమం కొత్తల్లో, బయట జనాలకు అలవాటు కాకుండా. అలా కోట్లలో పెట్టుబడి పెడితే మనకి లక్షల్లో ఇన్కమ్ వస్తుంది, లక్షల్లో పెట్టుబడి పెడితే వేలల్లో ఇన్కమ్ వస్తుంది. కానీ అక్కడ మనకి మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగా మనం పెడుతున్నాం. బయట మన దగ్గర ఉంటాయో లేదో తెలియదు, అప్పు తెచ్చి మరీ పెడుతున్నాం. కానీ మనకు అక్కడ వచ్చేది ఏంది, కోట్లు తెచ్చి పెడితే లక్షల్లో ఇన్కమ్ వస్తుంది, లక్షలు తెచ్చి పెడితే వేలలో వస్తుంది. అక్కడ మనం లాస్ పోతున్నాం. కానీ వెస్టేజ్ లో మనం అక్కడ ఎవరికి డబ్బులు కట్టట్లా, మనం తెచ్చుకునే ప్రోడక్ట్లకు మాత్రమే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీ స్టాల్ ఉందండి. టీ స్టాల్ ఖర్చు పెట్టడానికి ఒక 50,000 నుంచి ₹1,00,000 వరకు జనరల్ గా ఖర్చు అవుతుంది కదా. మనం అక్కడ కావాల్సిన మెటీరియల్ మొత్తం, అక్కడ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో దానికి సామాగ్రి మనకు కావాల్సినవి అవన్నీ తెచ్చుకోవాలి. ఇంకా ఒక షాప్ ఏదైనా రెంట్ తీసుకుంటాం, దానికి ఒక 2-3 నెలలు అడ్వాన్స్ కట్టాలి. ఇలా కావాల్సిన ఎక్విప్మెంట్స్ కోసం కానీ రెంట్ పర్పస్ ఒక 50,000 దాకా పెట్టుబడి అవుతుంది. 50,000 నుంచి 1,00,000 దాకా, 1,00,000 దాకా పెట్టుబడి అవుతుంది. అది ఎలా నడుస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా కాలం ఉంది. కరోనా కాలంలో ఏమైంది, హైదరాబాద్ లో ఉన్న చాలా కంపెనీల్లో ఎంప్లాయీస్ కి జాబ్స్ పోయినాయి. మెయిన్ కంపెనీల్లో ఎంఎన్సీ కంపెనీ, మంచి కంపెనీలు అయితేనే ఉన్నాయి, చిన్న చిన్న అన్ని పోయినాయి. అలాంటిది అసలు ఎంప్లాయీసే డ్యూటీలకు వెళ్లకుండా మన టీ స్టాల్ కి వచ్చి టీ ఎవరు తాగుతారు? అట్లాంటప్పుడు అలాంటి చిన్న చిన్న వ్యాపారాలన్నీ మూతపడినాయి అన్నమాట. అక్కడ వాళ్ళు చాలా ఇన్కమ్ అనేది లాస్ అవుతారు. వాళ్ళ దగ్గర లేకుండా బయట నుంచి అప్పు మరీ తెచ్చిపెట్టుంటారు, ఏదో ఒకటి బ్రతుకు జీవనాధారం కావాలి కదా అని. అలాంటి టైంలో చాలా లాస్ అనేది వచ్చుంటుంది. అలా బయట ఏంటంటే, అంతేకాకుండా ఇప్పుడు మనం ఏవైనా కిరాణా షాపులు ఏవన్నా పెట్టని, బయట డిమాండ్ని బట్టి ఇప్పుడు మంది ఉందనుకోండి, మన చుట్టుపక్కల నలుగురు పెడతారు. అక్కడ మనకి మన షాప్ వచ్చే కస్టమర్ లేకపోతారు, మనకి అక్కడ లాస్ వస్తుంది. కానీ మనం వెస్టేజ్ లో అలా ఏం లేదు. మనం ప్రోడక్ట్లు పరిచయం చేయడం కోసం, ప్రోడక్ట్ల కోసమే మనం పెట్టుబడి పెట్టేది. రూపాయి పెట్టుబడి లేకుండా మనం వెస్టేజ్ లో చేసుకోవచ్చు. హౌ మచ్ టు డూ ఇన్ హౌ టు డూ ఫాస్ట్ స్టార్ట్ 8%, లెస్ ఇన్వెస్ట్మెంట్ మోర్ ప్రాఫిట్. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు, 282 పాయింట్లు మనకు మనం కొనుక్కున్నా కూడా 8%కి వస్తామని. అలా చేయడానికి 8,500 నుంచి 9,000 దాకా ఖర్చు అవుతుంది. అలా తీసుకొని మనకి మనం ఇంట్లోకి వాడుకున్నా పర్లేదు, మన అనుకున్న నలుగురి ప్రోడక్ట్స్ మన బిల్డింగ్ లో వాళ్ళకి కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి, ఇంకా మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ఎవరికైనా కూడా మనం ప్రోడక్ట్స్ ఇచ్చైనా డబ్బులు తీసుకోవచ్చు అక్కడ. మనం ఇంట్లోకి వాడుకున్న ప్రతి ప్రోడక్ట్ లో క్వాలిటీ కూడా మనకు తెలుస్తుంది కదా. అలా తక్కువ పెట్టుబడితో మనము లక్షల్లో ఆదాయం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయరాజ్ సార్ ఉన్నారు, నెలకి 18 లక్షలు తీసుకుంటున్నారు. సార్ స్టార్టింగ్ 0 స్టేజ్ నుంచి వచ్చారు, కానీ ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. అక్కడ సార్ రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. సార్ చేతిలో రూపాయి లేని రోజు వెస్టేజ్ లోకి వచ్చిండ్రు, కానీ ఇప్పుడు కోట్లలో ఇన్కమ్ మిగిలిచున్నారు ఆల్రెడీ ప్రాపర్టీస్ రూపంలో. ₹1,00,00,000 జాగ్వార్ కార్ తీసుకునిండు, ఇంకా గ్రేటా కార్ తీసుకునిండ్రు, i20 కార్ తీసుకునిండ్రు. నెక్స్ట్ 2025కి బెంజ్ కార్ కూడా తీసుకుంటున్నారు, ₹1,00,00,000 కారు. అలా మనకి వెస్టేజ్ లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోవడానికి సోర్స్ ఉంది. ఇంకా మధ్యలో లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా ఉంది. అది మనం ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఇక్కడ మనం పెట్టేది పెట్టుబడి అనుకొని 8,500 నుంచి 9,000 దాకా ఖర్చు పెట్టి మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫాస్ట్ స్టార్ట్ 8%. యాక్చువల్లీ ఇన్ ఆర్డర్ టు గెట్ 8% బోనస్ వీ నీడ్ టు మేక్ 600 పీవీ. జనరల్ గా మనం 8%కి రావాలంటే మనం 600 పీవీ చేయాలి. ఆ 600 పీవీ చేయడానికి 600 పాయింట్లు చేయడానికి మనకు అయ్యే ఖర్చు మనకి 18,000 దాకా కంపెనీకి టర్న్ ఓవర్ ఇస్తే, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ₹100 కొంటే 3 పాయింట్లు, ₹1000 కొంటే 30 పాయింట్లు, అట్లా మనం 18,000 ఖర్చు పెడితే మనకు 600 పాయింట్లు వస్తాయి. అలా అలా 600 పాయింట్లు రావాలంటే 18,000 దాకా ఖర్చు చేయాలి. మన కింద 18,000 ఖర్చు చేసే టీం ఉండాలి మనం ఆ లెవెల్కి రావాలంటే. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ మోస్ట్ ఆఫ్ పీపుల్. అంటే 18,000 అంటే మన కింద టీం ఉండాలి, వచ్చిన వెంటనే వాళ్ళు కొనాలి. అలా కొంచెం టైం పడుతుంది టీం సెట్ అయ్యేలోపు. అలా కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. టీం కష్టం అనిపిస్తుంది, అంతేకాకుండా కొంచెం టైం కూడా పడుతుంది. టీం కింద రావాలి, అంత తీసుకునే వాళ్ళు ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నో ఎక్స్ట్రా బెనిఫిట్స్. అలా మనం 600 పాయింట్లతో ఫాస్ట్ స్టార్ట్ 8%కి రావడం వల్ల మనకి ఏం ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉండవు అనమాట. ఇంకా నో రివార్డ్స్. ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫాస్ట్ స్టార్ట్ తోటి
ఫాస్ట్ స్టార్ట్ తోటి 8% వచ్చామనుకోండి. ఇప్పుడు మనకి చాంపియన్స్ డేలో విజయవాడలో గాని, అమీర్పేటలో గాని ఎక్కడైనా అక్కడ 8%కి వచ్చినందుకు మనకి హానరింగ్ అనేది ఉంటుంది. ఒక బ్యాడ్జ్ ఇస్తారు. ఒక ఫ్లవర్ ఇస్తారు. అందరూ అందరూ ఎంకరేజ్ చేస్తారు. విజయరాజ్ సార్ 18,00,000 సార్ పక్కన నిలబడి ఫోటో కూడా తీసుకోవచ్చు అవసరం అనుకుంటే. అలా రివార్డ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉండవు. మనం జనరల్‌గా 600 పాయింట్ల తోటొస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా చాలా కష్టం కూడా అనిపిస్తుంది. ఇక్కడ మనం ఫాస్ట్ స్టార్ట్ 8% ఒకే నెలలో అవ్వడం వల్ల 282 పాయింట్లు తెచ్చుకొని దానివల్ల ఉండే బెనిఫిట్స్ చూద్దాము. బై మేకింగ్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ది యాక్చువల్ టర్నోవర్. అంటే ఇక్కడ మనం జనరల్‌గా చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. 18,000 ఖర్చు పెడితే మనం 8%కి వస్తాం. అంటే 600 పాయింట్లతోటి. కానీ మనం 9,000 ఖర్చు పెట్టే ఒకే నెలలో మనం నెక్స్ట్ లెవెల్‌కనేది వెళ్ళొచ్చనమాట. 18,000కి బదులుగా. ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే ఇప్పుడు 18,000లో చూసుకుంటే మనకు సగం డబ్బులే కదా 9,000 అంటే. అలా మనం ఒకే నెలలో నిదానంగా పర్చేజ్ చేసేదానికంటే ఇప్పుడు మనమే 282 పాయింట్లు కొనుక్కున్నా, లేకపోతే మన కింద నలుగురు వ్యక్తులకు పరిచయం చేసి కొనిపించినా, ఒకే నెలలో 282 చేసుకోవడం వల్ల సింపుల్‌గా నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం. దానివల్ల ఏందంటే ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనం ఏ విధంగా ఫాస్ట్ స్టార్ట్ అయినామో, మన కింద టీమ్‌ని కూడా ప్రమోట్ చేసుకుంటూ అలా ఈజీగా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్‌కి మీట్ అవ్వచ్చు. దాంట్లో ఉండే బిజినెస్ బెనిఫిట్స్ గురించి మన టీమ్‌కి చెప్పి. గుడ్ గ్రో గుడ్ గ్రోత్ బోత్ ఇన్ ఇన్‌కమ్ అండ్ టీమ్. మన టీమ్‌లో గ్రోత్ ఉంటుంది. ఇంకా మనకు కూడా ఇన్‌కమ్ వస్తుంది. అలా టీమ్‌లో ఫాస్ట్ స్టార్ట్‌ని పెంచుకోవడం వల్ల ఏందంటే ఈజీగా నెక్స్ట్ పాయింట్స్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ లెవెల్ మీట్ అవుతుంటాం. వాళ్ళకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్‌లు వస్తాయి. ఇంకా మనకు కూడా లెవెల్స్ అనేవి మీట్ అవుతుంటాం. ఇన్‌కమ్ కూడా బాగా వస్తుంది. ఇంకా అమేజింగ్ రివార్డ్స్. ఇంకా ఇన్‌కమ్‌తో పాటుగా మన హానరింగ్ కూడా ఉంటుంది గదా! అలా హానరింగ్ తీసుకుంటూ ఇంకా రివార్డ్స్ కూడా ఉంటాయన్నమాట. మన ఫాస్ట్ స్టార్ట్‌కి వచ్చినందుకు. అవేంటివో చూద్దాం. వై టు డూ ఫాస్ట్ స్టార్ట్ 8% బెనిఫిట్స్. వి కెన్ గెట్ మోర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ బెనిఫిట్స్. ఇప్పుడు మనం ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలంటే జనరల్‌గా చెప్పుకున్నాం గదా! ఇప్పుడు దాకా. 282 పాయింట్లతోటి ఒకే నెలలో 8,500 నుంచి 9,000 దాకా ఖర్చు పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా. నేనే 282 పాయింట్లు కొనుక్కున్నాననుకోండి. అలా మనకేందంటే అలా మనం ఇంట్లోకి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయి గదా! సోప్స్ గాని సోప్స్, పేస్టు, ఫేషియల్ క్రీమ్స్, ఇంకా హెల్త్ సప్లిమెంట్లు, పిల్లలకి ప్రోటీన్ పౌడరు, ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి, ఇంకా మనకు వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటే అగ్రి ప్రొడక్ట్స్, ఏమన్నా మనకు బ్యూటీకి అవసరం ఉన్న అలాంటివన్నీ ఫస్ట్ మనం ప్రోడక్ట్ క్వాలిటీ తెలియాలి కదా! మనం ఎవరికైనా సజెస్ట్ చేయాలంటే. అలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని, ఫస్ట్ మనం వాడి చూసిన తర్వాతైనా రిజల్ట్ చెప్పొచ్చు. లేదంటే మనం నలుగురికి పరిచయం చేయాలన్నా ఆ ప్రొడక్ట్స్ తెచ్చుకొని మనం వేరే వాళ్ళకి ఇచ్చైనా చేయొచ్చు. అలా ప్రోడక్ట్ క్వాలిటీ ఫస్ట్ మనకు తెలిస్తే వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీ ఉంటుంది కాబట్టి మనకు మనం వాడుకున్న మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది ప్రొడక్ట్స్ మీద. దిస్ దిస్ కెన్ మేక్ ఏ క్విక్ స్టార్ట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్‌లో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6 అని 6 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ తా మూడో స్టెప్‌లో ఉండే వ్యక్తి కొంచెం ముందుకెళ్ళున్నాడు. అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం వెస్టేజ్ పరంగా చూస్తే ఆల్రెడీ ఇక్కడ ఆరుగురు వ్యక్తులకి మనం వెస్టేజ్ ఫాస్ట్ స్టార్ట్ బెనిఫిట్‌ల గురించి చెప్పాం మన కింద టీమ్‌లో ఉండే వాళ్ళకి. కానీ వాళ్ళల్లో మూడో నంబర్‌లో ఉండే వ్యక్తి మాత్రం వెస్టేజ్ ఫాస్ట్ స్టార్ట్ గురించి తెలుసుకొని నేను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అని అక్కడ ఆల్రెడీ అతను ఫాస్ట్ స్టార్ట్ అయ్యాడు ఈ నెలలో. కానీ 1, 2, 4, 5, 6 వ్యక్తులు అక్కడే ఉండిపోయిండ్రు. వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ చేసుకోలేదన్నమాట. అలా ఆ వ్యక్తికేందంటే ఆల్రెడీ 8%లో ఉన్నాడు. ఆ 8% అనే లెవెల్ మీట్ అయిపోయిండు. కానీ వీళ్ళు అక్కడే 5%లోనే ఉండిపోయిండ్రు. నెక్స్ట్ అతను టీమ్‌కి కూడా ఏ విధంగా అతను ఫాస్ట్ స్టార్ట్ అయ్యి బెనిఫిట్‌లు తీసుకునిండో అదే టీమ్‌కి కూడా డూప్లికేషన్ చేసి నెక్స్ట్ మంత్ 12%కి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటది. థర్డ్ ప్లేస్‌లో ఉండే వ్యక్తి. కానీ వీళ్ళే చేయలేదు. ఇంకా వీళ్ళు టీమ్‌కి ఏం చెప్తారు? అందుకని టీమ్‌లో గ్రోత్ ఉండదు. ఇన్‌కమ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ మీట్ అవ్వరన్నమాట. అక్కడే ఉండిపోతారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆల్రెడీ ఒక స్టెప్ ముందున్నాడన్నమాట నెక్స్ట్ లెవెల్ మీట్ అవ్వడానికి. అలా అలా మనం ఫాస్ట్ స్టార్ట్ తోటి నెక్స్ట్ లెవెల్స్ అనేవి ఈజీగా మీట్ అవ్వచ్చు. వి కెన్ రీచ్ నెక్స్ట్ లెవెల్స్ ఇన్ ఫాస్ట్ కంపేర్డ్ విత్ అదర్ పీపుల్స్. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ ఇతను 8%లో ఉన్నాడు కదా! నెక్స్ట్ అతను టీమ్‌కి కూడా సేమ్ డూప్లికేషన్ చేస్తూ అతని టీమ్‌లో ఉన్న 6 మందికి నెక్స్ట్ వచ్చే నెలలో చెప్పిండనుకోండి. వాళ్ళు సేమ్
ఎవరికి వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్‌లో అయినా అతను నెక్స్ట్ 12%కి వెళ్తాడు. అలా ఫాస్ట్ స్టార్ట్‌లను డూప్లికేషన్ చేస్తూ మనం సక్సెస్ తీసుకోవచ్చనమాట మనం వెస్టేజ్‌లో. వై టు డూ ఫాస్ట్ స్టార్ట్ 8%. అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% ఎందుకు చేయాలి? దానివల్ల మనకేమేమి ఉంటుందో చూద్దాం. We can get performance bonus with 8% around 250-300. అంటే ఇప్పుడు మనము ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల మనకి ఏమేమి బెనిఫిట్లు ఉంటాయంటే, ఇప్పుడు మనం 8%కి వెళ్తాం. 8%కి వెళ్ళినప్పుడు ఏందంటే, మనకి కంపెనీ మనం కొన్న పాయింట్లకి 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇస్తుంది. ఇంకా మన కింద ఎవరన్నా 5%లో ఉన్నా గూడా వాళ్ళకి మనం 8లో ఉంటాం ఆల్రెడీ ముందు లెవెల్. అంటే ఆ మధ్యలో కొత్తగా వచ్చినోళ్ళు 5లో ఉంటారు కదా! ఆ 5, 8కి మధ్యలో ఉండే 3% తోటి మన కంపెనీ కాలిక్యులేట్ చేస్తది. మనం కొన్న 5% 8% తోటి కాలిక్యులేట్ చేస్తది. అలా కాలిక్యులేట్ చేసిన పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 250-300 వరకు మనకు ఫస్ట్ ట్రయల్‌లోనే ఇన్‌కమ్ రూపంలో కనిపిస్తుందన్నమాట. అది అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఈ విధంగా మనకు కాలిక్యులేట్ చేసి పర్ఫార్మెన్స్ రూపంలో మనకి జాయిన్ అయిన నెలలో కూడా ఇన్‌కమ్ అనేది వస్తుంది. ఇంకా వీ కెన్ గెట్ అడిషనల్లీ 750 ప్రొడక్ట్ వోచర్. గిఫ్ట్ వోచర్ అనేది కూడా వస్తుంది. అంటే కంపెనీ సెలెక్టెడ్ ఐటెమ్స్ ఉంటాయి. దాంట్లో నోని, ఆమ్లా క్రీమీ క్లెన్సింగ్ బార్ అని రూ. 750 ప్రొడక్ట్ వోచర్ కూడా వస్తుంది. మన ఫా ఓ వే నిదానంగా 600 పాయింట్లతోటి రావడం వల్ల ఏందంటే, అక్కడ మనకు టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ కూడా ఎక్కువ అవసరం అవుతుంది. మన లెవెల్ కూడా నెక్స్ట్ ఈజీగా మూవ్ అవ్వదు. అక్కడే ఉండిపోతాం అందరం. కానీ మనం ఇలా ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని, మనకు మనం ఇన్‌కమ్ పెంచుకోవచ్చు. అంటే 8%కి వెళ్ళొచ్చు. 250-300 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా రూ. 750 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. ఇలా మనకి రూ. 1000 కంటే ఎక్కువగా కూడా మనకి బెనిఫిట్ ఉంటదనమాట ఫాస్ట్ స్టార్ట్ చేసుకోవడం వల్ల. మనం ఎలా ఫాస్ట్ స్టార్ట్ అయినామో మన టీమ్‌లో కూడా డూప్లికేషన్ చేస్తే అదే వేలో ఈజీగా మనం వెస్టేజ్‌లో సక్సెస్ తీసుకోవచ్చు. మన వెస్టేజ్‌కి ఫాస్ట్ స్టార్ట్సే పిల్లర్లనమాట. మన వెస్టేజ్‌లో ఫస్ట్ సక్సెస్ ఫాస్ట్ స్టార్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసలు ఇక్కడ ప్యాటర్న్స్‌లో చూస్తే ఫాస్ట్ స్టార్ట్ బెనిఫిట్‌లు ఎవరికొస్తాయి? ఎవరికి రావు? కొంచెం డీప్‌గా ఇప్పుడు ఫస్ట్ పిక్చర్‌లో చూస్తే నేనున్నాను. నాకు నేనే 282 పాయింట్లు చేసుకున్నా ఓన్‌గా. అలా చేసుకోవడం వల్ల గూడా నేను నెక్స్ట్ లెవెల్ 8%కెళ్తాను. నేను కొన్న 282 పాయింట్లకి నాకు 8% తోటి కంపెనీ కాలిక్యులేట్ చేసి ఇన్‌కమ్ అనేది పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో ఇస్తుంది. అంతే కాకుండా ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! 750 ప్రొడక్ట్ వోచర్ వస్తుందని. అది కూడా నాకు కంపెనీ ఇస్తుంది. ఇక్కడ సెకండ్ పిక్చర్‌లో చూస్తే నేనున్నాను. నేను నేనున్నా. నేను వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను. కానీ నేనక్కడ ఏం కొనుక్కోలేదు ఒక్క పాయింట్ గూడా. కానీ నేను ఇంకొక వ్యక్తికి పరిచయం చేశా. నేనక్కడ జాయిన్ అయ్యి జస్ట్ నాకు సమ్ వర్క్ ఏదన్నా ఉండి ఆగిపోయో, లేకుంటే నాకు కుదరక నేను కొనకపోయిన ఆ నెలలో నా కింద బి అనే వ్యక్తి వెస్టేజ్ గురించి తెలుసుకొని ఫాస్ట్ స్టార్ట్ అయ్యాడన్నమాట. అంటే 282 పాయింట్లు చేసుకొని కింద బి అనే వ్యక్తి. అలా నేను కంపెనీకి బి అనే వ్యక్తిని పరిచయం చేయడం వల్ల అక్కడ కంపెనీ బి అనే కంపెనీ ప్రొడక్ట్ వోచర్ ఇంకా 800 క్యాష్ బ్యాక్ 8% క్యాష్ బ్యాక్ బి అనే వ్యక్తికి ఇస్తుంది. బి అనే వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి. కానీ నేను బి అనే వ్యక్తిని కంపెనీకి పరిచయం చేయడం వల్ల ఏ అనే వ్యక్తిని అక్కడ నేను కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తా. ఎందుకంటే నేను కంపెనీకి పరిచయం చేశాను కాబట్టి. అక్కడ నాకు నేను ఒక 30 పాయింట్లు కొనుక్కున్నా. నాకు కూడా 8% తోటి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. కానీ అక్కడ నేనేం తీసుకోలేదు కాబట్టి నాకు జీరో ఇన్‌కమ్. నేను కొనుక్కుంటే నాకొస్తుంది. నేనేం కొనుక్కోలేదు. కానీ కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్ వోచరు 750 వోచర్ మాత్రం నాకు రాదు. కింద బి అనే వ్యక్తికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే బి అనే వ్యక్తి మాత్రమే అక్కడ ఫాస్ట్ స్టార్ట్ అయ్యిండు. నేను సైడ్ ఏం చేసుకోలేదు కాబట్టి నాకు రాదు. ఇక్కడ మూడో పిక్చర్‌లో చూస్తే ఇక్కడ పైన నేనున్నాను. నేను వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాను. కానీ నేనేం తీసుకోలేదు. కానీ నా కింద బీసీ వ్యక్తులు పరిచయం చేశాను. వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ గురించి తెలుసుకొని వాళ్ళు 282 చేసుకోవడం వల్ల ఏందంటే వాళ్ళిద్దరూ ఫాస్ట్ స్టార్ట్ అయ్యారు. కంపెనీ ఇచ్చే 750 ప్రొడక్ట్ వోచర్ వస్తుంది. ఇంకా 8% తోటి క్యాష్ బ్యాక్ గూడా వస్తుంది. పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో. కానీ ఇక్కడ నేను వాళ్ళిద్దరిని కంపెనీకి పరిచయం చేయడం వల్ల నేను నెక్స్ట్ లెవెల్ అయితే మీట్ అవుతా 8%కి. కానీ నాకు ఆ 750 ప్రొడక్ట్ వోచర్ రాదు. ఒకవేళ నేనేమన్నా కొనుక్కోనుంటే నేను కొనుక్కున్న వాటికి నాకు 8% తోటి ఇన్‌కమ్ అయితే కాలిక్యులేట్ చేసి ఇస్తుందన్నమాట. ఇక్కడ ఫోర్త్ పిక్చర్‌లో చూస్తే, ఇక్కడ పైన నేనున్నాను. నేనేం తీసుకోలేదు. బి అనే వ్యక్తి పరిచయం చేశారు. బి ఏం తీసుకోలేదు. సి అనే వ్యక్తి పరిచయం చేశారు. సి ఏం తీసుకోలేదు. కానీ కింద డి అనే వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి ఫాస్ట్ స్టార్ట్ గురించి వచ్చే బెనిఫిట్‌లు తెలుసుకొని అతను ఫాస్ట్ స్టార్ట్ అయ్యిండు. అలా ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల ఏందంటే
కంపెనీ ఇచ్చే 750 ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. కానీ పైన ఏ అనే వ్యక్తి పరిచయం చేయడం వల్లనే బి అనే వ్యక్తి వచ్చాడు. బి అనే వ్యక్తి పరిచయం చేయడం వల్లనే సి అనే వ్యక్తి వచ్చాడు. సి అనే వ్యక్తి చేయడం వల్లనే డి వచ్చాడు. ఇలా అందరికి ఒకరికొకరికి లింక్ ఉంది కాబట్టి వీళ్ళందరూ 8%కి వెళ్తారు పైన. ఎందుకంటే కింద డి అనే వ్యక్తి వీళ్ళందరి ద్వారానే వచ్చుంటాడు కాబట్టి 8%కి వెళ్తాడు. ఎవరికి వాళ్ళు 30 పాయింట్లు కొనుక్కున్నా ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి 8% తోటి ఇన్కమ్ వస్తుంది పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో. కానీ వాళ్ళు ఎవరు ఏం కొనుక్కోలేదు అక్కడ వాళ్ళకి జీరో ఇన్కమ్. కానీ డి ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల అతనికి పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో 8% తోటి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా 750 ప్రోడక్ట్ వోచర్ కూడా వస్తుంది అనమాట. ఇవి డిఫరెంట్ ప్యాటర్న్స్. మనం ఫాస్ట్ స్టార్ట్ అయితే బెనిఫిట్లు ఎలా వస్తాయి, ఎవరికి ఎలా కన్సిడర్ చేస్తారు అనేది. ఇంకా వాట్ ఈస్ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8%. ఇక్కడ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటే ఏంటంటే in a single month the direct 3 lines will get achieved as fast start 8%. Then the subject upline will be achieved as senior fast start 8%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ముందు నెలలో అయినా ఫాస్ట్ స్టార్ట్ అయి ఉన్నప్పటికీ నేను ఎలా ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను, నా కింద డైరెక్ట్ లెగ్స్ ముగ్గురు ఉంటారు కదా, బిసిడి వ్యక్తులు, వాళ్ళ ముగ్గురిని నేను ఎలా ఫాస్ట్ స్టార్ట్ అయ్యాను, నీకు ఫాస్ట్ స్టార్ట్ చేసుకుంటే ఇలా 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది, నెక్స్ట్ ఇంకా లెవెల్స్ ఈజీగా మీట్ అవ్వచ్చు అని నేనైతే చేశానో అదే సేమ్ డూప్లికేషన్ చేయడం వల్ల బిసిడి ముగ్గురు వ్యక్తులు ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ అయ్యారు. ఈ నెల 2వ తేదీ నుంచి మళ్ళీ వచ్చే నెల 1వ తేదీ లోపల అలా ముగ్గురు ఒకే నెలలో నేను పరిచయం చేసిన వ్యక్తులు ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల, అంటే వాళ్ళు ముగ్గురు మనకు డైరెక్ట్ గానే ఉండాలి. ఇప్పుడు నేను బీకి పరిచయం చేసి కింద ఈ వ్యక్తి ఉండి ఈ ఫాస్ట్ స్టార్ట్ అయితే నాకు పైన ఏ వ్యక్తి బెనిఫిట్ రాదు. వాళ్ళు ముగ్గురు మనకు డైరెక్ట్ లైన్స్ అయి ఉంటేనే మనకు అక్కడ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అనే ప్రమోషన్ వస్తుంది. ఒకే నెలలో మనం ముగ్గురిని ఫాస్ట్ స్టార్ట్ చేయడం వల్ల. ఎగ్జాంపుల్, టు రీచ్ ఏ పర్సన్ యాజ్ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8%, ది డైరెక్ట్ 3 lines BCD ఆర్ నీడ్ టు గెట్ అచీవ్ యాజ్ ఫాస్ట్ స్టార్ట్ 8%. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను మనం పరిచయం చేయడం వల్ల మనకి సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అనే పరిచయం ప్రమోషన్ వస్తుంది. మన కింద ముగ్గురికి కూడా ఎవరికి వాళ్ళకి కంపెనీ 750 ప్రోడక్ట్ వోచర్ వస్తుంది. ఎవరికి వాళ్ళకి 8% తోటి క్యాల్కులేట్ చేసి ఇస్తుంది. మనం కూడా 8% లోనే ఉంటాం. అప్పటికి ఒకవేళ మనకి ఇంకా టీం ఉండి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఓకే, వెళ్ళకపోతే 8% ఉంటాం. కానీ అక్కడ ఎవరికి ఇచ్చే బెనిఫిట్ వాళ్ళకి కంపెనీ ఇస్తుంది. నాకు ఇచ్చేది నాకు ఇస్తుంది, కింద ముగ్గురికి కూడా బెనిఫిట్ ఉంటుంది. అదేందో చూద్దాము. ఇక్కడ సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే గో టు నెక్స్ట్ లెవెల్ ఫ్రమ్ 8 to 5 to 8%. ఇక్కడ ఎవరికి వాళ్ళు 5% నుంచి 8%కి వెళ్తారు ముగ్గురు కూడా. ఇంకా హీ కెన్ ఎలిజిబుల్ టు హానరింగ్ ఇన్ ఛాంపియన్స్ డే. ఇంకా మనం ఛాంపియన్స్ డే లో కూడా హానరింగ్ అవ్వచ్చు. హానరింగ్ అనేది చేస్తారనమాట. మనకు ప్రతి నెల చేస్తుంటారు కదా అమీర్పేటలో లాస్ట్ లో హానరింగ్ అని, ఆ హానరింగ్ ఉంటుంది. వీ కెన్ రిసీవ్ గిఫ్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చారు. అంటే ఇక్కడ మనం సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ అని చెప్పాం కదా, సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ కూడా హానరింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అతని కింద ముగ్గురు వ్యక్తులు ఫాస్ట్ స్టార్ట్ అయ్యారు కాబట్టి సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ గా. ఇంకా బిసిడి వ్యక్తులకు కూడా హానరింగ్ ఉంటుంది. ఇక్కడ ఏ అనే వ్యక్తికి వీళ్ళు ముగ్గురు ఒకే నెలలో ఫాస్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ గా ప్రమోషన్ తో పాటు 1000 రూపీస్ ప్రోడక్ట్ వచ్చారు, కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట. మనం ఫాస్ట్ స్టార్ట్ అయినప్పుడు 750 ప్రోడక్ట్ వచ్చి వస్తుంది, 8% తోటి క్యాష్ బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా మన కింద ముగ్గురు డౌన్ లైన్స్ ఉంటారు కదా బిసిడి వ్యక్తులు, అలా ముగ్గురిని ఒకే నెలలో డైరెక్ట్ గా మనం ఫాస్ట్ స్టార్ట్ ప్రమోట్ చేయడం వల్ల కూడా మన కంపెనీ 1000 రూపీస్ వరకు ప్రోడక్ట్ వచ్చర్ అనేది ఇస్తుంది అనమాట. ఇంకా ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ మనకి. ఒకే నెలలో మన టీమ్ ని సేమ్ డూప్లికేషన్ చేసి ఫాస్ట్ స్టార్ట్ చేయడం వల్ల ఈ కెన్ రిసీవ్ ది పర్ఫార్మెన్స్ బోనస్ విత్ 8%. అంతేకాకుండా ఈ 1000 రూపీస్ ప్రోడక్ట్ వచ్చర్ తో పాటు అతను కొన్న వాటికి కింద టీం నుంచి క్యాలిక్యులేట్ చేసి 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. ఇంకా ఛాంపియన్స్ డే లో హానరింగ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా మీట్ అవుతాం అనమాట 8% ని. ది అచీవ్డ్ 3 ఫాస్ట్ స్టార్ట్ 8% పర్సన్స్ ఆల్సో can receive the worth 750 product voucher along with performance bonus with 8%. ఇప్పుడు మనం ఏ విధంగా మనం ముగ్గురిని ప్రమోట్ చేయడం వల్ల మన కంపెనీ 1000 రూపీస్ ప్రోడక్ట్ వచ్చి ఇచ్చింది, 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ఇంకా మన హానరింగ్ ఉంటుంది. అదే విధంగా మన కింద ముగ్గురు ఇక్కడ ఫాస్ట్ స్టార్ట్ అయ్యారు కదా, వాళ్ళకి కూడా కంపెనీ 750 రూపాయల ప్రోడక్ట్ వచ్చారు, ఎవరికి వాళ్ళకి ఇస్తుంది. బికి ఇస్తుంది, సికి ఇస్తుంది, డికి ఇస్తుంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళే అయ్యారు, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా. అలా అవ్వడం వల్ల ఎవరికి వాళ్ళకి ప్రోడక్ట్ వచ్చర్ వస్తుంది, 750 ప్రోడక్ట్ వచ్చరు, ఇంకా 8% తోటి పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది అనమాట ముగ్గురికి.
ఇంకా వాట్ ఈస్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే అసలు ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. మనం ఒకే నెలలో 282 పాయింట్లు చేయడం వల్ల 600 కంటే కూడా ముందే ఇంకా ఫాస్ట్ గా అవ్వచ్చు. ఇంకా మనకి అక్కడ 1000 రూపీస్ వరకు బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఛాంపియన్స్ డేలో హాండింగ్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం. అదే విధంగా ఇప్పుడు సీనియర్ ఫాస్ట్ స్టార్ట్ 8 సీనియర్ బ్రాంజ్ డైరెక్టర్ అంటే ఏంటంటే ఏ డిస్ట్రిబ్యూటర్ హూ మేక్స్ 4500 PV business in a single month. Even he didn't yet achieve 16%. అంటే he can qualify as bronze director and can receive the performance bonus with 16% and director bonus with 15%. అంటే ఇప్పటి వరకు మనం ఫస్ట్ జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన నెలలోనే చేసుకొని లేకుంటే తర్వాత నెలలో ఒకే నెలలో మనం జాయిన్ అయినప్పుడు మన కంపెనీకి 4500 పాయింట్లతోటి టర్న్ ఓవర్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనం డైరెక్ట్ గా 16%కి వెళ్ళొచ్చు. ఇంకా అంతేకాకుండా మనం బ్రాంచ్ డైరెక్టర్ గా కూడా మనకు అక్కడ క్వాలిఫై అవుతాము. కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మనకి ఇన్కమ్ వస్తుంది అనమాట. అది డైరెక్టర్ బోనస్ రూపంలో 15% రూపంలో వస్తుంది. ఇంకా ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా ఇది ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. మనం స్లోగా చేసుకుంటే 5500 పాయింట్ల తోటి 16% వస్తాం. కానీ మనం ఒకే నెలలో 4500 పాయింట్లు చేసుకోవడం వల్ల కూడా 16% పర్ఫార్మెన్స్ బోనస్ తో పాటుగా ఇంకా డైరెక్టర్ బోనస్ అని బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి అచీవ్మెంట్ తీసుకొని కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా మనకి ఇన్కమ్ తీసుకోవచ్చు అనమాట. అలా 4500 పాయింట్లు మనం ఒకే నెలలో కంపెనీకి టర్న్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇట్ మీన్స్ దట్ ఇన్ ఏ సింగిల్ మంత్ వీ నీడ్ టు మేక్ బిజినెస్ 4500 PV విత్ సెల్ఫ్ ఆర్ గ్రూప్ అండ్ గ్రూప్ ఇన్స్టెడ్ ఆఫ్ 5500 PV టు క్వాలిఫై యాజ్ బ్రాంజ్ డైరెక్టర్. ఇలా మనకి మనం 4500 పాయింట్లు చేసుకున్నా ఇంకా మనం సెల్ఫ్ కొనుక్కున్న దానికి ఇంకా గ్రూప్ తోటి కలిపి 4500 పాయింట్లు ఒకే నెలలో చేసుకున్నా కూడా మనకి అక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వస్తుంది అనమాట. కానీ అదంతా ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో అనుకోండి, ఈ నెల 2వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ దాకా మనకి బిజినెస్ మంత్. ఈ మంత్ లో వచ్చే PV మాత్రమే 4500 ఉండాలి. ముందు వాటితో కలిపి కాదు, ఏ నెలకు ఆ నెలే ఇలా 4500 ఒకే నెలలో మనం జాయిన్ అయిన నెలలో కానీ తర్వాత నెలలో కానీ ఇలా మన టీం ఉండి చేసుకోగలిగితే నెక్స్ట్ లెవెల్ అనేది మీట్ అవ్వచ్చు అనమాట. అంటే బ్రాంజ్ డైరెక్టర్ గా అచీవ్మెంట్ తీసుకోవచ్చు. కానీ మనం జనరల్ గా బ్రాంజ్ క్వాలిఫై అవ్వాలంటే 5500 పాయింట్లు చేయాలి. 5500 పాయింట్లు చేయాలి. కానీ ఇక్కడ మనం 4500 తోటే బ్రాంజ్ గా క్వాలిఫై అవ్వచ్చు. కంపెనీ టర్న్ ఓవర్ లో ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకా అక్కడ బ్రాంజ్ డైరెక్టర్ గా అచీవ్మెంట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా హౌ టు డూ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ 2 ప్యాటర్న్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ నేను ఒక 100 పాయింట్లు కొనుక్కున్నా. నేను కింద BCD వ్యక్తులు 3 వ్యక్తులు పరిచయం చేశాను. వాళ్ళకి వెస్టేజ్ బిజినెస్ బాగా నచ్చింది. వాళ్ళు ఒకే నెలలోనే B అనే వ్యక్తి 900 పాయింట్లు, C అనే వ్యక్తి 1600 పాయింట్లు, D అనే వ్యక్తి 2000 పాయింట్లు చేసిండు. అలా మొత్తం పాయింట్లు మనం చూసుకుంటే 3600, 4500, BCD వ్యక్తులు 4500 పాయింట్లు చేశారు ఒకే నెలలో ముగ్గురు కలిపి. నేను పైన ఒక 100 కొనుక్కున్నా. అంటే అక్కడ నాకు 4600 పాయింట్లు ఒకే నెలలో నేను కంపెనీకి టర్న్ ఓవర్ ఇచ్చా. అలా చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, మనం ఒకే నెలలో 4500 పాయింట్లు చేసినా మనం జాయిన్ అయిన నెలలో కూడా మనం బ్రాంజ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనం చేసుకోవచ్చు అనమాట దానికి. ఇంకా ఇంకొక రెండో విధానం ఏంటంటే ఇక్కడ నేను 200 పాయింట్లు కొనుక్కున్నా. BC ఇద్దరు వ్యక్తులు పరిచయం చేశాను. B అనే వ్యక్తి బాగా చేసి 2500 పాయింట్లు చేశాడు. C అనే వ్యక్తి 1800 పాయింట్లు చేసిండు. అక్కడ టోటల్ కలుపుకుంటే 4500 అవుతుంది. BC వ్యక్తులు 4300, 200, 4500 అవుతుంది. ఇలా ఇద్దరు వ్యక్తుల ద్వారా కూడా మనం బ్రాంచ్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వచ్చు ఒకే నెలలో. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిక్చర్ లో నేను 80 పాయింట్లు కొనుక్కున్నా. BCD వ్యక్తులకు వెస్టేజ్ పరిచయం చేశాను. B వ్యక్తి ఒకే నెలలోనే 5600 పాయింట్లు చేసుకున్న టీంని బాగా పెంచి కొంచెం ఎక్కువ ఏమన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి వాటర్ ప్యూరిఫైర్లు అలా ఎవరికైనా ప్రమోట్ చేసి అలా ఒకే నెలలో ఏదో ఒక విధంగా 5600 పాయింట్లు చేసిండు. అలా చేసుకోవడం వల్ల B వ్యక్తి అక్కడ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతుంది. ఎందుకంటే ఒకే నెలలో 4500 దాటిపోయింది కాబట్టి అక్కడ అతనికి కంపెనీ టర్న్ ఓవర్ లో ఇన్కమ్ వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చేయాలి, నేను B తోటి సంబంధం లేకుండా నేను కొనుక్కుని ఇంకా CD వ్యక్తుల నుంచి నేను సైడ్ వాల్యూ చేసుకుంటే సిల్వర్ క్వాలిఫై అవుతా. అలా సిల్వర్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం 1800 పాయింట్లు రావాలి. అలా మినిమం 1800 పాయింట్లు రావాలి.
అవి ఎట్లా వచ్చినాయి చూద్దాం. సి 3000 చేశాడు. ఇంకా డి 1500 చేసిండు. అంటే 4500 పాయింట్లు వచ్చినాయి. ఇంకా నేను 80 పాయింట్లు కొనుక్కున్నా. 4580 పాయింట్లు వస్తున్నాయి. బికి సంబంధం లేకుండా. అలా నేను డైరెక్ట్‌గా సిల్వర్ డైరెక్ట్‌గా కూడా అవ్వొచ్చనమాట. మన కింద ఒకరిని ఒకే నెలలో వాళ్ళు ఫాస్ట్ హార్ట్ బ్రాండ్ డైరెక్టర్ అయితే, మనం ఒకే నెలలో సైడ్ వాల్యూమ్ చేసుకుంటే డైరెక్ట్‌గా ఫాస్ట్ హార్ట్ సిల్వర్ డైరెక్టర్ కూడా అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మనకు ఒకే నెలలోనే. ఇక్కడ నేనున్నాను. నేను 30 పాయింట్లు కొనుక్కున్నా. కింద బీసీడీ వ్యక్తులు ముగ్గురు పరిచయం చేశాను. బి వ్యక్తి ఏం తీసుకోలేదు. కానీ ఈ వ్యక్తి బిజినెస్ బాగా నచ్చి ఒకే నెలలో 6000 పాయింట్లు చేశాడన్నమాట. కింద సీడీ వ్యక్తులు ఒకరు 4000 ఒకరు 600 చేశారు. అంటే సైడ్ వాల్యూమ్‌కి జనరల్‌గా కావాల్సింది మినిమమ్ 1800. ఇక్కడ 1800 కాదు 4600 కంటే ఎక్కువే వచ్చినాయి. అంటే నేను అక్కడ సిల్వర్ క్వాలిఫై అయిపోయినా. ఒకే నెలలో మనం సిల్వర్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏందంటే ఈ 16%కి రావడం వల్ల బి 16%కి వస్తది. కానీ అతనికి జీరో ఇన్‌కమ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ అతను కొనుక్కున్న ఇన్‌కమ్ అనేది బికొస్తుంది. లేకుంటే సైడ్ వాల్యూము ఈయనొదిలేసి సైడ్ లెగ్‌లేసి చేసుకున్నా సిల్వర్ క్వాలిఫై అవుతడు. కానీ అక్కడ అతను ఏం బిజినెస్సే చేయలేదు కాబట్టి జీరో ఇన్‌కమ్ బికి. బి చేయకపోయినప్పటికీ ఇక్కడ ఏ వ్యక్తికి ఈ డైరెక్ట్‌గా కన్సిడర్ అవుతాడు. సీడీ వ్యక్తుల నుంచి సైడ్ వాల్యూమ్ వచ్చింది. అంటే అక్కడ ఏ వ్యక్తి ఒకే నెలలో సిల్వర్ డైరెక్టర్ అయిపోయిండు. అంతేకాకుండా జనరల్‌గా మనకి 5625 పాయింట్లొస్తే ఎల్ఓబి వస్తుందన్నమాట. ఎల్ఓబి అనే అడిషనల్ ఇన్‌కమ్ ఇక్కడ ఈ వ్యక్తి 6000 పాయింట్లు చేయడం వల్ల అక్కడ ఏ అనే వ్యక్తికి ఎల్ఓబి అనేది అడిషనల్ ఇన్‌కమ్ కూడా వస్తుంది. ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఒకే నెలలో. వై టు డూ ఫాస్ట్ హార్ట్ బ్రాండ్ డైరెక్టర్. అసలు ఫాస్ట్ హార్ట్ బ్రాండ్ డైరెక్టర్ ఎందుకు చేయాలి? బై మేకింగ్ ఓన్లీ 4500 ప్లస్ పీవీ బిజినెస్ ఇన్‌స్టెడ్ ఆఫ్ 5500 పీవీ. దెన్ వి గెట్ పర్ఫార్మెన్స్ బోనస్ విత్ 16%. జనరల్‌గా మనము 5500 పాయింట్లొస్తే బ్రాంజ్ డైరెక్టర్ అవుతాం. కానీ మనం ఒకే నెలలో 4500 పాయింట్లు. అంటే అక్కడ మధ్యలో 1000 పీవీ డిఫరెన్స్ ఉంది. అంటే 1000 పాయింట్లు తేడా ఉంది. 1000 పాయింట్లు చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది. కానీ మనం ముందుగానే 4500 పాయింట్లతోటే బ్రాంజ్ డైరెక్టర్ అవ్వొచ్చనమాట. అలా చేసుకోవడం వల్ల మన పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16% తోటి కాలిక్యులేట్ అవుతుంది. ఇంకా మనకి డైరెక్టర్ బోనస్ అనే ఇన్‌కమ్ కూడా యాడ్ అవుతుందన్నమాట. 2 ఇన్‌కమ్స్ తీసుకోవచ్చు. కంపెనీ టర్నోవర్‌లో కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. అలా ఒకే నెలలో 4500 పాయింట్లు చేసుకోవడం వల్ల. దెన్ మేక్ ఏ క్విక్ స్టార్ట్ టు రీచ్ నెక్స్ట్ లెవెల్స్. నెక్స్ట్ లెవెల్స్ కూడా మనం ఈజీగా మీట్ అవ్వచ్చు. మనం ఏ విధంగా ఫాస్ట్ హార్ట్ బ్రాండ్ డైరెక్టర్ అయినమో మన టీమ్‌కి కూడా సేమ్ డూప్లికేషన్ చేసామనుకోండి. ఒకే నెలలో సిల్వర్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు. ఇలా ఒకే నెలలో డైరెక్ట్‌గా క్రౌన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈజీ వే ఆఫ్ డూయింగ్ బిజినెస్. బిజినెస్ అనేది చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. గుడ్ గ్రోత్ ఇన్ ఇన్‌కమ్ అండ్ టీమ్. మనకి ఇన్‌కమ్ బాగుంటుంది. ఇంకా మన టీమ్‌లో కూడా ఇన్‌కమ్ బాగా వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల. నెక్స్ట్ లెవెల్స్ అనేది ఈజీగా బీసెట్ అవుతుంటాం. నెక్స్ట్ మనం ఏదైతే చేసామో మన టీమ్‌కి కూడా డూప్లికేషన్ చేస్తాం కాబట్టి. అచీవింగ్ న్యూ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ యాస్ బ్రాంజ్ డైరెక్టర్. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా! మనం బ్రాంజ్ డైరెక్టర్ అయితే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ అనేది 16%లో వస్తుంది. ఇంకా డైరెక్టర్ బోనస్ అనే ఇన్‌కమ్ కూడా యాడ్ అవుతుందన్నమాట. అప్పుడు మన కంపెనీ టర్నోవర్‌లో కూడా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇలా ఫాస్ట్ హార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ తోటి మనం ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చనమాట. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం బ్రాంజ్, సిల్వర్ ఒకే నెలలో ఎలా అవ్వాలని. అలా మన టీమ్‌ని అందరిని స్ట్రాంగ్ చేసుకొని ఒకే నెలలోనే ఇట్లా క్రౌన్ అవ్వడానికి కూడా ఛాన్స్‌లుంటాయి. ఇలా ఈజీగా మనం లెవెల్స్ మీట్ అవ్వచ్చు. ఇంకా సక్సెస్ కూడా తీసుకోవచ్చు మనం ఇట్లా డూప్లికేషన్ చేసుకుంటే. కన్‌క్లూజన్ ఏందంటే ఫోకస్ ఆన్ ఫాస్ట్ హార్ట్ 8%. జనరల్‌గా మనం చెప్పుకుంటుంటాం. మనకి వెస్టేజ్‌లో స్టార్టింగ్ అచీవ్‌మెంట్ ఏందంటే ఫాస్ట్ హార్ట్ 8%. అలా మన టీమ్‌లో ఫాస్ట్ హార్ట్‌ని పెంచుకుంటేనే మనం నెక్స్ట్ లెవెల్స్ అనేవి ఈజీగా మీట్ అవుతాం. సో, ప్రతి ఒక్కరు మనం ఈ నెలలో జాయిన్ అయినామనుకోండి, మనం జాయిన్ అయిన నెలలో ఫాస్ట్ హార్ట్ అవ్వాలి. మనం ఏ విధంగా ఫాస్ట్ హార్ట్ అయినామో నెక్స్ట్ మన టీమ్‌లో 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్ ఎవరుంటే వాళ్ళు నెక్స్ట్ మంత్‌లో వాళ్ళని ఫాస్ట్ హార్ట్‌కి ప్రమోట్ చేయాలి. అలా ఫాస్ట్ హార్ట్‌లతోటి మనం ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది. లెవెల్స్ కూడా ఈజీగా మీట్ అవుతామనమాట. ఇంకా అలా ఫాస్ట్ హార్ట్‌లని పెంచుకుంటా, ఇంకా ఫాస్ట్ హార్ట్ బ్రాంజ్ డైరెక్టర్‌లని కూడా మనం ఏ విధంగా ఇప్పుడు చెప్పుకున్నాం కదా! ఆ విధంగా మనం ఫాస్ట్ హార్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవుతూ మన టీముల్లో కూడా సేమ్ వర్క్ డూప్లికేషన్ చేస్తుంటే మనం ఇప్పుడు దాకా విజయరాజ్ సార్ చెప్తుంటారు కదా! జనరల్‌గా 6 నెలల్లో రూ. 1,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చని. ఇలా మనం ఫాస్ట్ హార్ట్ బ్రాండ్ డైరెక్టర్స్‌ని మన టీమ్‌లో
డూప్లికేషన్ చేస్తూ ఉండడం వల్ల మనం 6 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. ఇంకా 1,00,000 పైనే మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చనమాట. ఈ మధ్యలో మనకి కార్ ఫండ్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది, హౌస్ ఫండ్ వస్తుంది. వీటన్నిటితో పాటు లగ్జరీ లైఫ్ స్టైల్ గూడా ఉంటుంది. ఒక 6 నెలలు కమిట్మెంట్ తోటి మనం వర్క్ చేసి మన టీమ్‌ని బాగా సపోర్ట్ ఇచ్చి మన సపోర్ట్ ఇచ్చి అప్లైనర్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటూ సేమ్ టీమ్‌కి డూప్లికేషన్ చేస్తా మనం సక్సెస్ తీసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ స్టార్ట్ బ్రాండ్ ఇప్పుడు దాకా. So kindly I request to everyone use this opportunity and fulfill our dreams through the wastage and all the best to everyone. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఫాస్ట్ స్టార్ట్‌తో ఏ విధంగా సక్సెస్ తీసుకోవచ్చని. ఈ విధంగా మనం ఫాస్ట్ స్టార్ట్ టీమ్‌లో పెంచుకుంటూ ఇంకా ఫాస్ట్ స్టార్ట్ బ్రాండ్ డైరెక్టర్ గురించి కూడా టీమ్‌కి డూప్లికేషన్ చేస్తూ మనం 6 నెలల్లోనే క్రౌన్ డైరెక్టర్‌గా ఇంకా 1,00,000 పైగా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా సేమ్ డూప్లికేషన్ వర్క్ చేయడం వల్ల కంపెనీ ఇచ్చే బెనిఫిట్‌లను కూడా తీసుకుంటూ ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.